अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। నిన్ను నువ్వు ఒక్కసారి పరీక్షించుకో. సుఖము దుఃఖము అనేవి రెండు అనుభవానికి వస్తున్నాయి నీకు. సుఖానుభవం దుఃఖానుభవం అనుభవించావు కదా. నాకు కష్టాలు ఉన్నాయి నాకు సుఖాలు ఉన్నాయి అంటున్నావు కదా, నువ్వే అనుభవిస్తున్నావు. ఆ కష్టమో సుఖమో వచ్చినప్పుడు ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. కష్టం ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, వాళ్ళు అట్లా చెయ్యకపోతే నాకు ఈ కష్టం వచ్చేది కాదు కదా, ఇట్లాంటివన్నీ అంటావు. అది కాదు, నీకై నువ్వు పరీక్షించుకో. కష్టాన్ని సుఖాన్ని నేను అనుభవిస్తున్నాను అంటే అవి నాకు ఎదురుగా ఉన్నాయా నా లోపల ఉన్నాయా నువ్వు ఆలోచించు. కష్టం సుఖం ఎప్పుడూ కూడా బయటే ఉంటాయి, వాటిని నువ్వు చూస్తావు. కష్టం ఎందుకు వచ్చింది అని ఏమన్నా అడిగితే నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది, నాకు కావలసిన నా కుమారుడో నా కూతురో ఎవరో ఒకళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది. వీళ్ళు ఎక్కడున్నారు? బయట ఉన్నారు. మూడమ్మా మనకు ప్రాబ్లమాటిక్ పదార్థాలు మూడే. మీరు అది పరీక్షించుకోకుండా ఓ కష్టాలు సుఖాలు బాధలో దేవుడు మాకే పెట్టాడు, మీకే ఎందుకు, మీరంటే దేవుడికి అంత నచ్చదా కదా, అందరనే మాట కదా, మనం ఇదే అంటాం కదా. ఎందుకు అంటున్నాము అంటే కష్టం నీ వల్ల వచ్చింది అని మనం అనుకోకుండా కష్టం వాడి వల్ల వచ్చింది అనుకుంటున్నాం. ఎవడి వల్ల మనకి కష్టాలు వచ్చినాయి అంటే కష్టానికి కానీ సుఖానికి కానీ రావడానికి కారణం ఎవరు? ఎవడో ఒకడు కదా. ఈ మూడిటి వల్లే కష్టాలు వస్తున్నాయి. నువ్వు ఆలోచిస్తే కష్టం నీకంట బయట ఉంటుంది, సుఖం కూడా బయటే ఉంటుంది. కానీ సుఖం వచ్చినప్పుడు ఎవరు ఆలోచించారు. సుఖాలన్నీ కూడా నా వల్లనే నాకే వచ్చినాయి అనుకుంటారు. అంటే నా గొప్పతనం వల్ల నాకు డబ్బులు వచ్చినాయి, నా తెలివితేటలు నా ఉద్యోగము నేను సాఫ్ట్వేర్ కాబట్టి నాకు పిల్లనిచ్చి పెళ్లి చేశారు, భార్య కూడా అందుకు వచ్చింది కదా. అంటే అట్లా అనుకుంటాం మనం. సుఖం వచ్చినప్పుడు ఇట్లా క్వశ్చన్ చేసుకోవడానికి వీలు ఉండదు, ఎందుకంటే అహంకారం అంతా కప్పేసి ఉంటుంది మనని. కష్టం వచ్చినప్పుడైతే బాగా ఆలోచించవచ్చు. అట్లా అని మాకు కష్టాలు రావాలని మీరు కోరుకుంటున్నారా అండి? నేను కోరుకోవటంలే. కష్టం వచ్చినప్పుడు నీవి పరీక్ష చేసుకోవడానికి నీకు వీలవుతుంది, సుఖం వచ్చినప్పుడు వీలు కాదు. అందుకని కష్టం నాకంటే బయట ఉందా నా లోపల ఉందా అని నువ్వు ఆలోచిస్తే నువ్వు అప్పుడు అబ్జర్వ్ చేసేవాడివి అవుతావు. నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, అది అబ్జర్వ్డ్ అవుతుంది. ఆ తేడా తెలుసుకోండి. అది ఆ విషయం అబ్జర్వ్డ్, నువ్వు అబ్జర్వర్. నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నవాడివి, దాన్ని నువ్వు చూస్తున్నవాడివి. ఎవరిని? ఆ కష్టాన్ని. చూస్తున్నవాడు ఎప్పుడు చూడబడేదానికంటే వేరుగా ఉండాలి, కానీ అందులో ఉండడానికి వీల్లేదు.
ఇంతకుముందు కష్టం నీకొచ్చింది అనే మాట మెల్లగా ఏమైపోతుందంటే, కష్టాన్ని నువ్వెప్పుడు చూడటం నేర్చుకున్నావో, నాకు వచ్చింది, నీకే వచ్చింది, నీకు రాకపోతే నువ్వు చూడవు. అప్పుడు నీవేమవుతావంటే, ఎవరు ఈ కష్టాన్ని చూస్తున్నవాడు, ఈ అబ్జర్వర్ అసలు నాలో ఎవడున్నాడు, అప్పుడు నీకు ఆ ప్రశ్న వస్తుంది. దాన్నే శుభేచ్ఛ అంటాం మేము కదా. అది రావాలంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే వీలవుతుంది. మరి మాకందరికీ ఎందుకండి తెలియలేదంటే, మీకందరికీ తెలుసు. అయితే మీ లోపల వాడిని ప్రశ్నించుకోవాలి అని మాత్రం తెలియదు. కష్టం వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేస్తున్నాం అంటే, మన మీద వేసుకోవటం లేదు, దేవుడా అని వాడిని పిలుస్తున్నాం. అవునా కాదా? ప్రతివాడు ఎవరిని పిలుస్తున్నాడు? ఎప్పుడు నా చూసావా వాడిని? మరి చూడని వాడు నీ కష్టాలు తీరుస్తాడని నీకు ఎట్లా అనిపించింది? చూస్తున్న నీవు నీ కష్టాలను తీర్చగలవు. చూస్తున్న నేను అంటే నాలో ఉన్న నేను, నాది కాదు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నాదికి కష్టం వచ్చింది అంటున్నావు. అంటున్నావా లేదా? నాకు కష్టాలు వచ్చినాయండి అంటావు. నాకు వచ్చినాయా, నేనుకు వచ్చినాయా? నేనుకి రాలే, నాకు రాలే, కష్టాలు జగత్తుకు వచ్చినాయిరా. ఈ మూడు జగత్తులు మీరు కాస్త లోపలికి దిగి ఆలోచించండి. ఇప్పుడు ఇందాక నుంచి అది అబ్జర్వుడ్, నేను అబ్జర్వర్ కదా. అది అబ్జర్వుడ్ కదా. అబ్జర్వుడ్ ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. నాకంటే బయట, జీవుడి కంటే బయట ఎవరున్నారా? జగత్తే ఉంది. కాబట్టి నీ కష్టాలన్నీ జగత్తులో రావాలి. జగత్తు నువ్వా? నువ్వు నేను జీవుడు, నేను ముందే పరిమితులు వేసుకొని కూర్చుంటివి కదురా. నేనే జగత్తు అన్నావంటే, అరే నాయన నీకు కష్టం వచ్చిందా అని నేను అనొచ్చు. నువ్వు అట్లా వేసుకోలే కదా. నీ ఒక్కడిని నేను జీవుణ్ణి అని నీకు పరిధి గీచుకుని ఇంతవరకు నాదిరా. అప్పుడు అది వేరే వాళ్ళది కదా. ఇప్పుడు కష్టాలు వేరే వాళ్ళ దగ్గరికి వచ్చినాయా, నీ దగ్గరికి వచ్చినాయా? నువ్వు అది ఆలోచించవు. అందుకని ఏం చేస్తావంటే, అంటే నీ దగ్గరికి నువ్వు రాకుండా ఆ కష్టాన్ని డైరెక్ట్గా వాడి దగ్గరికి పంపిస్తున్నావు. ఎవడి దగ్గరికి? ఎవడైనా కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి అనుకుంటున్నాడా, అనుకోవట్లేదా? మీరు ఆలోచించంటారా? మరి మీకు తెలియదా? వెంకటేశ్వర స్వామి ఈ కష్టం మంచి బయటపడు అంటే, ఇప్పుడు నీవు దాన్ని నీ మీద వేసుకుని, కష్టం వచ్చింది నాకు కదురా, నేను అనేవాడికి కదా మూడిటితో కష్టాలు వచ్చినాయి. నేను అనేవాడికి కూడా ఎందుకు వచ్చినాయి అంటే, ఆ మూడిట్లో వెళ్ళి నేను చేయి పెట్టాను. కోతి కుండలో చెయ్యి పెట్టింది. అది చెయ్యి పెట్టకపోతే కుండ అస్సలు దీన్ని పట్టుకోదు. కుండతో దీనికి సంబంధం లేదు. మరి కుండ నిండు పట్టుకుని అవే నీ దుంపదగా అని అడిగితే అదేముంటుందంటే, అందులో శనక్కాయలు ఉన్నాయి తినాలి, అందులో వేరుశనక్కాయలు ఉన్నాయి తినాలి. ఇప్పుడు ధనేషణ దారేషణ పుత్రేషణ నువ్వెందుకు పట్టుకున్నావో నీకు అర్థమైందా? ఎందుకు పట్టుకున్నావు? అవి తినాలని నీకు కోరిక. తినాలేమిటండి? వాటిని నేనెట్లా తింటాను? వాటిని అనుభవించాలని కోరిక. అనుభవించాలనే కోరికతో నీవు వాటి వెంటపోతే, నీ ప్రారంధంలో అది ఉండకపోతే, ప్రారంధంలో ఉండకపోతే నీకేం రావడానికి వీల్లేదు. నువ్వు ఎంత కావాలని కోరుకున్నా అవి నీకు రావు. నువ్వు ఊరికే కోరుకోవడమే. నేనే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలి అనుకున్నాను రా, ఇది నా కోరిక, తీరుతుందా? మీలాంటి వాళ్ళకి చెప్తే ఏమంటారు? నీకు ఏమన్నా బుద్ధి ఉందా, బుద్ధి లేదా? నీకు 83 ఏళ్ళు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిన్ను మేము చేసినప్పటికీ నువ్వు అక్కడ కుర్చీలో కూడా కూర్చోలేవు నీ బతుక్కి అంటారా? అనరా? నువ్వు ఆలోచించుకోరా నాయన. నీకు ఆశలు అనేకం ఉంటాయి. అవన్నీ అనుభవించడానికి కావలసినంత కర్మ నీ దగ్గర లేకపోతే అది అనుభవించడానికి లేదు, అది నీకు రాదు. అట్లా రాకపోతే ఎట్లండి? నేను జీవో బ్రహ్మైవ అని మీరే చెప్పారు కదా. జీవుడు బ్రహ్మమే అయితే వాడికి ఎందుకు అనుభవించడానికి లేదు? వాడు ప్రతి కోరిక
ప్రతి కోరిక తీరుతుంది, కానీ ఈ జన్మలో కాదు. నువ్వు ఈ 100 yearsలో అనుకుంటున్నావు. నువ్వు ఏది కోరినా అవన్నీ నీ దగ్గర వాసనలుగా ఉంటాయి. అవి ఎప్పుడో ఒకప్పుడు వృత్తి అవుతాయి. అట్లా ఎట్లా అవుతాయండి? ఇప్పుడు కావాలి, నేను ఇప్పుడు కావాలని అడిగాను. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు తీరం. మరి ఎప్పుడు తీరుతాయంటే, నా దగ్గర వాసనలన్నీ విత్తనాలు అనుకోండి, అట్లా అనుకోండి. మరి విత్తనాలన్నీ నా దగ్గర ఇన్ని ఉన్నాయి, మూట కట్టి పెట్టుకున్నా. ఎప్పుడు భూమిలో వేస్తే అప్పుడు అవి మొలకెత్తుతాయి కదా. మొలకెత్తే శక్తి వాటిల్లో ఉంది. అటువంటి వాసనలు నా దగ్గర సంచితమనే పేరుతో నా కారణ శరీరంలో ఎన్నో ఉన్నాయి. వాటిని నేను ఇప్పుడు కావాలి అని అడుగుతున్నా. ఒరే నాయన, టైం వచ్చినప్పుడు అవి వస్తాయి. టైం ఎప్పుడు వస్తుంది ఏమో. ఎప్పుడు నీ లెక్కలో నీకు 100 years, కానీ పరమాత్మ లెక్కలో అవన్నీ క్షణాలు. నీ 100 years ఎంత తొందరగా అయిపోతాయో అది తెలియదు మనకి. ఆయన లెక్కలో నువ్వు కోరిన ప్రతి కోరిక తీరుతుంది. ఎందుకంటే నీ దగ్గర ఆ వాసన ఉండకపోతే నీకు ఆ కోరిక రాదు. ఆ వాసన వృత్తి ఇవ్వడానికి మనకు తెలుసు కదా, వాసన వృత్తి ఇవ్వడం టైం పడుతుంది కదా. వాసన వృత్తి అయితే జననం, వృత్తి వాసన అయితే మరణం. అది మనకు సిద్ధాంతమే తెలుసు. నువ్వెప్పుడైతే భగవంతుడి మీద వెయ్యకుండా నీకు వచ్చినటువంటి కష్టాన్నో బాధనో, రోగం వచ్చినా సరే, రోగం కూడా బయట నుంచే వచ్చిందిరా మనకి. మన లోపల పుట్టాలే అది కదా. నీకు వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచే వచ్చింది. కొంతసేపు నీ దగ్గర రెస్ట్ తీసుకుంటోంది. అది రెస్ట్ తీసుకున్న పీరియడ్లో కొంచెం పెంచడానికి అవకాశం ఉంది. దాని సంతానాన్ని అది పెంచుకుంటోంది. అదే కదా. వాటికి కూడా టైం పీరియడ్ ఉంది కదా కదా. వాటికి కూడా ఒక టైం ఉంది. బ్యాక్టీరియాలు అయితే ఇన్నాళ్ళు, వైరస్ అయితే ఇన్నాళ్ళు అని ఉంది కదా. 10 రోజులు దాటితే మన పెద్దవాళ్ళు చెప్తారు, నీకు మందు తీసుకున్నా మందు తీసుకోకపోయినా వారం గడిస్తే జలుబు అదే పోతుంది. మందు తీసుకున్న వారం, తీసుకోకపోయినా వారం. అంటే ఏమిటి? దాని టైం 10 రోజులు. ఆ వైరస్ 10 రోజుల తర్వాత ఖచ్చితంగా దానికి ప్రళయం, చచ్చిపోవాలి. నువ్వు తీసుకున్నా అయితే ఆ 10 రోజులు నిన్ను బాధిస్తుంది. ఇంకా బ్యాక్టీరియాలు అంటావా, అట్లా 10 రోజులు కాదు. దాన్ని ఖచ్చితంగా యాంటీబయాటిక్ ఇస్తే తప్ప అది చావదు. అది లోపల కూర్చుంటుంది, బాగా పెంచుతూ ఉంటుంది కదా. చివరికి ఆ బ్యాక్టీరియా చాలా పెరిగి నీ ఇమ్యూనిటీ సిస్టమ్ని ఓడించి అది నిన్ను కూడా చంపచ్చు కూడా. అమ్మ అట్లా చంపుతుందా అండి? ఖచ్చితంగా చంపుతుంది. ఎందుకంటే బ్యాక్టీరియాని చంపడానికి మందులు ఉన్నాయి, యాంటీబయాటిక్స్. వైరస్ని చంపడానికి మందులు లేవు కదా. అందుకని మీకు డాక్టర్ ఏం చెప్తాడు, ఒక డోలో వేసుకోండిరా అంటాడు. ఎందుకంటే అప్పటికప్పుడు తగ్గించడానికి. తెలియకుండా మీరు యాంటీబయాటిక్లు వేసుకున్నా అంటే తప్పు. నేను అందుకని మొత్తం మీద చెప్పేస్తున్నా. ఒక్కరవ జ్వరం రాగానే గబుక్కుని ఒక డోలో వేసుకుని ఒక యాంటీబయాటిక్ వేసేసుకుంటారు. పిచ్చే చేస్తామా మీరు డాక్టర్లా? తర్వాత యాంటీబయాటిక్ పని చేయదర్రా. ఇది నేను చెప్పక్కర్లేని విషయం, మన పాఠంలో లేదు. అయినా మీకు తెలియదు కాబట్టి చెబుతున్నా. మీరు తెలియదు. ఆ డాక్టర్లు కూడా ఎందుకు ఇస్తున్నారో అది నాకు తెలియదు. యాంటీబయాటిక్లు ఎందుకు ఇస్తారో, ఎందుకు ఆ మనుషుల్ని చంపుతున్నారో. ఇవ్వకూడదు. ఏమ్మా, నువ్వు ఎప్పుడైతే కష్టాన్ని నీ వైపుకు తిప్పుకొని చూసావో, అంటే భగవంతుడి మీద పెట్టవా. వాడెవడో వచ్చి నిన్ను రక్షించలేడు. నువ్వెంతన్నా కూడా దేవుడు నిన్ను కాపాడాడు ఆ కష్టం నుంచి. ఎందుకంటే కాపాడే కెపాసిటీ వాడికి లేదు. వాడికి లేనిది వాడిని చెయ్యరా అంటే ఏం చేస్తాను? నన్ను వచ్చి మీరు నాకు చాలా కావాల్సిన వాళ్ళు, అమ్మ మాకు చాలా పెద్ద ఆపరేషన్ వచ్చింది, ఆ ఆపరేషన్ మీరు చెయ్యండి, మీ మీద మాకు నమ్మకం ఉందంటే నేను ఆపరేషన్ చేయగలనా కదా. నేను చెయ్యలేను. నేను చేసిన డాక్టర్లు ఒప్పుకోరు, ఆ పేషెంట్ ఖచ్చితంగా బతకడు.
కదా. నేను ఎట్లా ఆపరేషన్ చేయలేనో మీ వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని కాపాడలేడు. అది సత్యం. మరైతే మమ్మల్ని ఏం చేయమంటారండి? మీ కష్టాన్ని మీరు విచారించండి. కష్టం మీకు కనపడుతుంది కదా. కనపడ్డప్పుడు చూస్తున్నవాడిని నేను, చూడబడేది నా కష్టం. చూస్తున్న నేను ఈ నాది నేనా, నేనా ఆలోచించండి. నాదికి నేను అని గౌరవాన్ని మీరిచ్చినంత మాత్రం చేత దానికి నిజంగా అది లేదు. ఈ ఆలోచన అంతా చేస్తున్నది నీ నేనులోనే. నా నేనులో ఎవడు చేస్తున్నాడండి అంటే మీకు మొట్టమొదటే చెప్పాను, మీ బుద్ధిలో ఒక ప్రతిముఖం ఉంది. దాని పేరు ఆభాస చైతన్యం. అందుకని దాన్ని చిదాభాసుడు అంటారు. వాడికి ఉండేది జ్ఞానం, ప్రజ్ఞ కాదు. ఇదంతా మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. కాబట్టి నీ చిదాభాస జ్ఞానానికి తనకి తెలుస్తోంది ఈ సంగతి. ఏది తెలుస్తోంది? కష్టం వచ్చింది. అది చెప్పకపోతే నీకు కష్టం వచ్చిందని తెలియదు. అది చెప్పిందని మీరు చెప్తే మేము నమ్మాలండి అంటే మీరు ఎట్లా నమ్మాలో చెబుతా. ఒకళ్ళు ఎవడైనా భర్త చచ్చిపోయినాడు, ఆ భార్యకి ఆ చావు గురించి తెలియకుండా డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. ఎందుకంటే ఆమెకి పిచ్చెక్కిపోతుందో, ఆమె భర్తను చాలా ప్రేమించింది కదా, అక్కడ ఏమైపోతుందో ఆమె అని ఆమెకి సెడేషన్ ఇస్తారు. తెలియనియకుండా ఒక ఇంజెక్షన్ ఇచ్చి డాక్టర్ పడుకోబెడతాడు. ఇప్పుడు ఆమెకి భర్త చచ్చిన కష్టం ఉందా లేదా? ఆమెకి తెలియదు, కానీ ఉంది. శవం అక్కడే ఉంది కదా, ఆమెకి ఏం తెలియదు. ఆమెను పడుకోబెట్టేస్తారు. అందరూ కాదు, మరీ చాలా ఎక్కువ ఏడుస్తూ ఉండి ఇంకా ఆమెకి ఏదో పిచ్చెక్కుతుందేమో అటువంటి వాళ్ళకి అటువంటిది ఇస్తారు. డాక్టర్ని పిలిపించి పిచ్చేస్తారు. అంటే ఏమిటి? ఇప్పుడు ఏం చేశారు? అనెస్థీషియా ఇచ్చి మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్లో పంపుతున్నప్పుడు ఎట్లా అయితే మీ శరీరంలోనే మీరుండి, మీ గుండె కొట్టుకుంటూ ఉండి, మీ శరీర రక్త ప్రసరణ జరుగుతూ ఉండి అన్నీ ఉన్నప్పటికీ మీకు తెలియదు, మనకు తెలియదు కదా ఆపరేషన్ థియేటర్లో ఏం జరుగుతుందో కదా. అట్లా ఈ సెడేషన్ ఇవ్వడం వల్ల నీకు తెలియదు. కష్టం అట్లాగే ఉంటుంది. కష్టాన్ని ఎవడు తీర్చలేడు. కష్టం నీకు వచ్చింది అన్న భావాన్ని నీకు తెలియనీయకుండా చేస్తారు. అది నీ చిదాభాస జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? నీ దగ్గర ఉంది, అది ప్రజ్ఞ కాదు. ప్రజ్ఞ తాలూకు జ్ఞానం అది. జ్ఞానం ఎప్పుడూ అద్దంలో పడ్డ బొమ్మ. అది బుద్ధి దర్పణంలో పడ్డటువంటి చిదాభాస చైతన్యం. అది నీకు తెలియజేస్తోంది నీకు కష్టం వచ్చిందని, సుఖం వచ్చిందని కూడా అదే చెప్తుంది. ఎప్పుడైతే నీకు ఈ మాట తెలిసిందో ఆ జ్ఞానం సాకారమా నిరాకారమా అని ఆలోచించు. నాకు సెడేషన్ ఇస్తే నేనేమో సెడేషన్ ఇవ్వకముందు నువ్వు ఆలోచించు. జ్ఞానం నిరాకారమా సాకారమా? సాకారం శరీరం తప్ప జ్ఞానం సాకారం కావడానికి వీల్లేదు కదా. జ్ఞానం ఎప్పుడూ నిరాకారమే ఉండాలి. లైట్ ఎప్పుడూ నిరాకారం కదా. వెలుతురు ఆకారమే కదండి. అంటే వెలుతురు ఆకారమే, కానీ ఆ వెలుగు అనేది ఉందే అది నిరాకారం. నీ దగ్గర ఉన్నటువంటి ప్రజ్ఞ నిరాకారం. నిరాకారమైంది ఎప్పుడూ వ్యాప్తమవుతుంది. ఒక్కటే లెక్క. ఏదైతే నిరాకారమో అది వ్యాప్తం అవ్వాలి. సాకారమైందే ఒక చోట ఉంటుంది, నిరాకారమైతే వ్యాప్తం అవుతుంది. ఎట్లా అంటే ఈ గ్లాసులో నీళ్లున్నాయి కదా. ఇప్పుడు ఈ నీళ్లు సాకారమా నిరాకారమా అని నేను అడుగుతా. మీరు వెంటనే ఏమంటారంటే ఇది సాకారం అండి అంటారు. ఎందుకని? ఈ లోపలి నీళ్లు గ్లాస్ ఆకారంగా ఉన్నాయి. వీటిని నేను కింద పోసా. కింద పోయంగానే ఏమవుతున్నాయి? మరి ఇప్పటిదాకా ఈ గ్లాసులో ఇట్లా పట్టుకొని ఉండి ఆకారాన్ని నిలబెట్టుకుంటున్న ఈ నీళ్లు కింద పోయంగానే ఎందుకు అట్లా స్ప్రెడ్ అవుతున్నాయి? నిరాకారం వ్యాప్తం అవుతుంది. అది
నా జ్ఞానం, నా చిదాభాస జ్ఞానం నా శరీరం అనే గ్లాసులో బంధింపబడి ఉండడం వల్ల అది సాకారంగా మీకు కనపడుతోంది. అది ఎవరుగా కనపడుతోందంటే నెమలిగాను, కోడిగాను, భానుమతిగాను మీకు కనపడుతోంది. ఎవరు? ఆ గ్లాసులో బంధించబడిన నా జ్ఞానం కదా. అది ఇప్పుడు ఏమైందంటే గ్లాసు నుంచి బయటకు వచ్చింది. నీళ్లు కింద పారబోసామంటే ఏమైంది? గ్లాసులో నుంచి బయటకు వచ్చింది. గ్లాసులో నుంచి ఎప్పుడు బయటకు వచ్చిందో అది వ్యాప్తం కావాలి. చచ్చిపోయిన వాడు ఒక శరీరంలో ఉన్నవాడు, నేను బతికున్నాను, నా శరీరంలో నా జ్ఞానం ఉంది, మీతో మాట్లాడుతున్నాను, అన్నీ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను చచ్చిపోయినాను అంటున్నారో డాక్టరు ఆమె చచ్చిపోయిందండి ఇంక లేదు అని అన్నాడు అనుకోండి, అంటే చచ్చిపోయింది. పోయింది ఎక్కడికి పోవాలి? ఇందులోంచి బయటికి రావాలి. ప్రాణం పోయింది అంటున్నాం కదరా, బయటికి రావాలి. ప్రాణం పోకముందు జ్ఞానం కూడా పోవాలి, అంతే కదా. తెలివి తప్పింది, ప్రాణం పోయింది, ఆ రెండు సమంగా రావాలి, లేకపోతే ప్రాణం పోదు. తెలివి ముందు పోవాలి, ప్రాణం తర్వాత పోవాలి. ఎప్పుడైతే బయటికి పోయిందో నా ప్రాణం, నేను వ్యాప్తమైపోతా. అందుకే చచ్చిపోయిన వాడు ఇక్కడున్నాడేమోనని మనం భయపడి చచ్చేది. చచ్చిన వాడిని మనం శవాన్ని దహనం చేసి వచ్చాం. ఏమే నీకు అర్థమవుతోందా? ప్రతి విషయాన్ని నువ్వు గమనించడం నేర్చుకుంటే నీకు అద్వైతం అక్కడే తెలుస్తుంది. మనమే తీసుకుపోయి శ్మశానంలో కాల్చి వచ్చాం వాడిని కదా. ఇంటికి వచ్చిన తర్వాత అద్వైతం ఆనందధామానికి వచ్చిన వాళ్ళు ఎవరు భయపడకపోవచ్చు, కానీ మిగిలిన వాళ్ళందరూ భయపడి చస్తారు. ఆ చచ్చిన వాడి గదిలోకి పోవాలన్నా వీడికి భయం. ఎందుకు? వాడు వ్యాప్తం అవుతాడని వీడికి తెలుసు. జీవుడికి వాడు వ్యాప్తమై ఉంటాడు, శవంలో శరీరంలో లేడు. నీళ్లు కింద పోయంగానే ఏమవుతాయి? స్ప్రెడ్ అవుతాయి. ఆ వ్యాప్తమైనటువంటి జ్ఞానం నువ్వు ఇప్పుడు ఆలోచించాలి. నీకు కష్టం వచ్చినప్పుడే ఈ ఆలోచన నువ్వు చేయగలవు, లేకపోతే చేయలేవు. నీ మనసు ఒప్పుకుంటుందా అమ్మా? బాగా కాలినప్పుడే ఇనప కడ్డీ ఎట్లా కావాలో అట్లా ఉంచుకోవచ్చు. కాలడం దేంతో కాలాలి? నీకు కష్టంతో కాలాలి. కష్టం వచ్చినప్పుడే కాలాలి. అప్పుడు మనం ఎటు కావాలంటే అటు తిప్పడానికి అవుతుంది. అందుకని కష్టాలు రావాలి అనుకోవకండి. జీవితంలో ఏవో కష్టాలు వస్తూనే ఉంటాయి. ఆ వచ్చిన కష్టంలో ఇట్లా ఆలోచించరా, రే నాకు కష్టం వస్తే అమ్మగారు చెప్పినట్టు ఆలోచిస్తాను, కష్టం కోసం వెయిట్ చేయవాకు. నువ్వు సుఖం కోసం వెయిట్ చేసినా కూడా సుఖాన్ని కూడా ఇట్లే ఆలోచించు. ఈ ఆలోచన చెయ్యాలంటే ముందు నేను అన్న భావం నీకు లేకుండా పోవాలి. అప్పుడే నువ్వు ఆలోచించగలుగుతావు. ఎందుకంటే నేను అన్న భావం నిరాకారం అని మనం దసరా పండగప్పటి నుంచి చెప్పుకుంటున్నాం. లోపల చేరిన గాలి ఆకారం పొందినట్టుగా కనపడుతుంది, కానీ ఆకారం పొందలే, వ్యాప్తమవుతుంది. ఏమ్మా? అది ఎప్పుడు వ్యాప్తమైందో దాన్ని ఫామ్లెస్ అనాలి. దానికి ఫారం ఉండదు. ఫారం ఉండదంటే ఒక రూపం ఉండదు. ఏ రూపంలో చేరితే ఆ ఆకారం పొందుతుంది, అంతే కదా. గాలి వాసన అనే నెమలి అనే వాసన రూపంలో చేరితే నెమలయింది. అదే గాలి కోడి అనే వాసనలో చేరితే కోడయింది. పులి అనే వాసనలో చేస్తే పులయింది. గాలి పులయిందా? కాలే. మరి అయినట్టుగా కనపడుతుంది. అర్థమైందా? అప్పుడు దాని పేరు, అది ఎప్పుడైతే ఫామ్లెస్ అయిందో ఫంక్షన్లెస్ కూడా అవ్వాలి. ఫామ్ అయితే కదా ఫంక్షన్ చేసేది. ఒక ఆకారం పొందితే కదా అది పనిచేసేది. ఫ్యాన్ అనే ఆకారం పొందితే గాలి ఇవ్వడం అనే ఫంక్షన్ చేస్తుంది, లేకపోతే లేదు. నీ జ్ఞానం ఎప్పుడైతే నీ శరీరంలో నుంచి బయటకు వచ్చిందో అంటే నేను చచ్చిపోతా. మరి కష్టం రాగానే నా జ్ఞానాన్ని బయటికి పంపించమంటున్నారా మీరు? నేను అట్లా పంపమనిలే. వస్తు సిద్ధంగా దీంట్లోనే పెట్టు, బుద్ధి సిద్ధంగా దాన్ని బయటికి పంపించు. అది వస్తు సిద్ధంగా ఆ పని చేయవాకండి.
చేస్తే ఇంకా మీరు ఆలోచించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అవకాశం ఉండదు, నాకు మనస్సు ఉంది కదా అంటే నీ మనస్సు అది ఉంటేనే పనిచేస్తుంది. ఫ్యాన్లన్నీ ఉంటాయి, కరెంట్ లేకపోతే ఫ్యాన్లు తిరగవు, లైట్లు వెలగవు. ఇది కూడా అలాంటిదే ఏమ్మా. అప్పుడు ఇంతకుముందు నీవు ఫాము ఫంక్షను ఉందంటున్నావే, అదే మనస్సు. నీ మనస్సు, నీ బుద్ధి, నీ చిత్తం, నీ అహంకారం, నీ జ్ఞానేంద్రియ పంచకం, నీ కర్మేంద్రియ పంచకం అన్నీ ఉన్నాయి కదా నీ దగ్గర. 24 తత్వాలు. ఈ 24 కూడా నీ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. అందుకే చచ్చిపోయిన వాళ్ళు అన్నీ ఉన్నాయి. అన్ని అవయవాలు కావాలంటే నీకు తీసి చూపెట్టగలరు. మరి అన్నీ ఉంటే ఎందుకు పని చేయటల్లా? పని చెయ్యవు. కరెంటు లేదు వాటికి, అంటే చిదాభాస జ్ఞానం వాటికి లేదు. అప్పుడు ఏమవుతుందంటే, ఒకప్పుడు చిదాభాస జ్ఞానం నీ బాటిల్లో ఉన్నప్పుడు, నీ బాటిల్లో అంటే నీ శరీరంలో ఉన్నప్పుడు ఇవన్నీ నీకు కనబడుతున్నాయి. నా ప్లేట్ కూడా మీ లోపలికి వచ్చి కనపడింది, మీకు గుర్తుందా? దాని పేరు చిత్తాకాశము అనాలి. ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చి నేను అంతటా వ్యాప్తి చెంది నేను శరీరంలోంచి పక్కకు వస్తే నేను వ్యాప్తం అవుతాను అని చెప్పాను కదా. అట్లా వ్యాప్తమైనప్పుడు చిదాకాశంలో నేను ఉండాలి. అర్థమైందా? చిత్తాకాశం అంటే ఒక దాంట్లో బంధించబడింది, అందులో నీకు ఆకారాలు కనపడతాయి. నా 24 తత్వాలను నేను చూడొచ్చు. అందులో ఉన్నప్పుడే నా జ్ఞానానికి చిదాభాస జ్ఞానం అని పేరు. బయటికి వస్తే నేను చిదాభాస జ్ఞానం కాదు అది. ఎందుకంటే చిదాభాసం అంటే ఏమిటి? బుద్ధి మీద ఆరోపితమైన జ్ఞానం. అర్థమవుతుంది కదా? అర్థం ఉంది కదరా. నా బుద్ధి దర్పణం, బుద్ధి దర్పణం మీద కాంతి పడితే ఇది ప్రతిబింబం. ఈ ప్రతిబింబం ఫోకస్ చేస్తుందే అది నా కాంతి. దాన్ని చిత్తాకాశం అనాలి. చిత్తాకాశంలో నీకు బొమ్మలన్నీ కనపడతాయి. ఎప్పుడైతే నువ్వు ఫామ్లెస్ అయినావో, ఇది ఫామ్ ఉంటేనే ఈ పని. ఫామ్ ఉంటే ఫంక్షన్ ఉంటుంది, ఫామ్లెస్ అయితే ఫంక్షన్లెస్. అంతే అంతే కదా. నీవేమనుకుంటావంటే, ఎందుకంటే నువ్వు ఇప్పుడు జ్ఞానంతో నువ్వు శరీరంతో ఉన్నావు కాబట్టి, ఇందాక చెప్పా కదా, నువ్వు వస్తు సిద్ధంగా దాన్ని పంపించవాకు, బుద్ధి సిద్ధంగా పంపించు అని. నువ్వు ఇప్పుడు వస్తు సిద్ధంగా నువ్వు చిత్తాకాశంలో ఉన్నావు. నీ ఆలోచన ఏం చేస్తున్నావు? చిదాకాశాన్ని గురించి నేను ఆలోచిస్తున్నాను. అందుకని నీకు చిత్తాకాశాన్ని చిదాకాశంగా భ్రమించే భయం ఉంది ఇక్కడ. ఎప్పుడైనా అక్కడ నీళ్లు తడిగా ఉన్నటువంటి రోడ్డు, షాపుల్లో కూడా అక్కడక్కడ నీళ్లు పోసి కడిగి ఉంటారు ఎప్పుడైనా. అప్పుడు ఒక బోర్డు పెడతారు, ఇది వెట్ ఫ్లోరు, ఇక్కడ జాగ్రత్తగా మీరు నడవాలి అని ఒక ఫ్లోర్ ఒకటి పెడుతూ ఉంటాడు. అంటే అది ఉద్దేశం ఏంటి? ఇక్కడ నువ్వు పడిపోయే అవకాశం ఉంది, అట్లా పడిపోయే అవకాశం నీకుంటుంది అని ఇక్కడ కేర్ఫుల్ అని చెప్తున్నాడు. ఏమని అంటే, నువ్వు శరీరాన్ని ఇంకా వదలలేదురా. శరీరంలో ఉండే శరీరాన్ని వదిలినటువంటి ఆలోచన ఇప్పుడు చేస్తున్నావు. అంతే కదమ్మా. గ్లాసులో నీళ్లు పెట్టుకుని ఇవి పారబోసాను అని మిమ్మల్ని అనుకోమంటున్నా. అర్థమైందా? గ్లాసులో ఉన్నాయి నీళ్ళు, పారబోసాను అనుకుని అవి స్ప్రెడ్ అవుతున్నాయని నీకు చెప్తున్నా. స్ప్రెడ్ అవ్వకుండా ఉండి ఇవి స్ప్రెడ్ అవుతాయి అంటారు అని అనిపిస్తుంది కదా. అందుకని నీ చిత్తాకాశాన్ని చిదాకాశమని భ్రమించే అవకాశం నీకుంది. అందుకే బీ కేర్ఫుల్ అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే, ఇక్కడ చూడు చాలా బాగుంటుందమ్మా. అది మీకు అర్థమైతే, మీకు అర్థమైందో కాలేదో నేను చెప్తున్నానని అనుకుంటున్నా. మీకు అర్థమైతే చాలా బాగుంటుంది. చిత్తాకాశానికి చిదాకాశానికి రెండు ఆకాశాలే. దీనికి 99 మార్కులు వచ్చినాయి. అంటే చిదాకాశంలో ఏ క్వాలిటీ ఉందో చిత్తాకాశంలో సేమ్ క్వాలిటీ మెయింటైన్ అవుతోంది. దీనికి దానికి లేనిది ఏమిటంటే, దీనికి డిపెండెన్సీ ఉంది, అది ఇండిపెండెంట్. అందుకని 99 మార్కులు నీ చిత్తాకాశానికి వస్తాయి.
ఆయన మీకు ఏం అర్థమవుతుందో నాకు తెలీదు. దానికి 99% మార్కులు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? అది కూడా నిరాకారం అంది, అది పరమాత్మ ఆకారం అదే కదా. నిర్వ్యాపారం అంది, ఎందుకంటే లోపల పని చేయటంలే, అది కాదు చేసేది. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు పని? ఆలోచించండర్రా. అది పని చేయట్లేదని అంటున్నాను. ఎవరు పని చేస్తున్నారు? మీ లోపల ఉన్న చిత్తాకాశ సాన్నిధ్యం మాత్రంలో మీ మనస్సు, మీ బుద్ధి, మీ గుండె, మీ కిడ్నీ ఇవన్నీ పనిచేస్తున్నాయి. అది చేయటల్లా. చిత్తాకాశంలో ఇవన్నీ ఎలా ఉన్నాయో చిదాకాశంలో ఇవన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి చిత్తాకాశం చిదాకాశం బోత్ ఆర్ సేమ్. మరి సేమ్ అయితే దీన్ని చిత్తాకాశం అన్నారు కదండి, దాన్ని చిదాకాశం అన్నారు కదండి, ఎందుకు అన్నారండి? మీకేం పని లేదా అంటే దానికి స్వతంత్రత ఉంది, దీనికి స్వతంత్రత లేదు. దానిలో అంటే చిదాకాశంలో నీ భూతాలన్నీ కూడా నీ కిడ్నీ, నీ గుండెలాగా కనపడతాయి. సదా ఎప్పుడూ కనపడతాయి. దీంట్లో సదా కాదు, ఇది ఉన్నంత వరకే. అది మీకు అర్థం కావాలి. చిదాకాశే సదాభాసం, సదాభాసం ఎప్పుడూ కనపడుతూ ఉంటాయట. ఎక్కడ? చిదాకాశంలో. ఇప్పుడు చిదాకాశంలో ఎలా కనపడుతుందంటే, మీరు రామనాథం గారిని మీ లోపల చూడరు కదా. రామనాథం గారు వద్దులే, మీ ఇంట్లో మీ పెద్దలు ఎవరో ఒకళ్ళు చచ్చిపోయి ఉంటారు కదా, మీ తాతో మీ నాన్నో, అంటే మీతో చాలా సన్నిహితంగా ఉండే మనిషి ఎవరైనా మరణించి ఉంటారు కదా. ఫిజికల్ బాడీ లేదు కదా వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ ఫిజికల్ బాడీ లేదు. వాళ్ళని ఒక్కసారి మీ లోపల చూసుకోండి, వాళ్ళు ఎక్కడ కనపడ్డారు? చిత్తాకాశంలో కనపడతారు. ఎందుకని? వాళ్ళు మీ వాళ్ళు అంటే నా శరీరానికి సంబంధించిన వాళ్ళు నా లోపల ఉండాలి. అర్థమైందా? వాళ్ళు మీ లోపల కనపడతారు, మీ చిత్తాకాశంలో. వాళ్ళు చిదాకాశంలో కనపడరు కదా. ఎందుకని? వీళ్ళు నీ మరకే పరిమితమైన వాళ్ళు. వాళ్ళు కూడా 5 భూతాలతో తయారైనారు కదా. నువ్వెట్లా 5 భూతాలతో తయారు, వాళ్ళు కూడా 5 భూతాలతో తయారు. ఆ 5 భూతాలు పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం, అవి చితాకాశంలో ఉంటాయి. మీకు తేడా తెలిసిందా అమ్మా? మీకు సంబంధించిన వాళ్ళు, అసెంబుల్ అయిన వాళ్ళు మీ లోపల కనపడతారు చిత్తాకాశంలో కదా. మీ లోపల కనపడ్డారా లేదా చూసుకోండి మీ వాళ్ళని. వాళ్ళు ఎందుకు ఆకాశంలో కనపడటం లేదు? మరి రామనాథ గారు ఎందుకు ఆకాశంలో కనపడుతున్నారు మన లోపల కనపడకుండా? ఎందుకంటే గురు సాక్షాత్తు పరబ్రహ్మ అన్నావు ఆయన మా నాన్న, మా తాత, మావాడు అల్లే. మావాడు అంటే నీ లోపలికి వచ్చి కనపడతాడు. అర్థమైందా కదా. ఆయన ఏమైపోయినాడు? ఆయన కూడా భౌతికమైనటువంటి 5 భూతాలతో తయారైన శరీరమే అయినప్పటికీ, అటువంటి శరీరమే, కానీ ఆ శరీరాన్ని ఆయన నేను అని ఒప్పుకోలేదు కదా. మనం కూడా నాది నేనని ఒప్పుకోలేదు కదా. మరి మీ తాత నాది నేనని ఒప్పుకున్నవాడు. మీకు తేడా తెలిసిందా? అసలు ఎంత బాగుంటుందన్నారా? అది అర్థమైతే చెప్తున్నా. అందుకే నువ్వు చిత్తాకాశాన్ని చిదాకాశమని భ్రమించే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండు. హర్డిల్స్ ఉంటాయి. మనం వెళ్ళే ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసేవాడికి ఇటువంటి హర్డిల్స్ అంటే ఏమిటమ్మా? ఆటంకాలు. పోలీసు వాళ్ళని జంపింగ్లో టెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ 2 అడుగుల్లో నాయన జంప్ చేయరా అంటాడు. వాడు 2 అడుగులు ఇట్లా ఈజీగా ఎగురుతాడు. ఈసారి 3 అడుగులు పెంచుతాడు. 3 అడుగులు మన స్కూల్లో కూడా చదువుకునే రోజుల్లో కదా, రోప్ పట్టుకుని ఏందిరా నాయన నేను ఏదో ఎగిరే కొద్దీ వీళ్ళు ఇంకా పెంచుతున్నారు, పిల్లవాడికి అట్లా అనిపిస్తుంది.
మనం కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు నాకన్నీ వచ్చు అనుకున్న వాడికి నేను చెప్పట్లే అమ్మా ఈ మాట. నాకు అన్నీ వచ్చు అనుకున్న వాడికి ఏమీ రాదు. మీరు ఏం చేసినా రాదు. వాడికి హర్డిల్స్ చెప్పినా అక్కడ హర్డిల్స్ ఉన్నాయని కూడా వాడికి తెలియదు. నాకన్నీ వచ్చు అనేది ఎట్లా పోగొట్టుకోమన్నారు? నేననేది ముందు చావాలి. నేనెవరో నీకు తెలిస్తే ఇవన్నీ తెలుస్తాయి. అందుకని నీ చిత్తాకాశం నేనే చిదాకాశం అని నీకు అనిపించేటువంటి టైం అది. దానికి దీనికి తేడా ఉంటే దానికి 99 మార్కులు వస్తాయి, 1 మార్కు పడదు. ఈ ఆకాశానికి కూడా 99 మార్కులు ఉన్నాయి, 1 మార్కు లేదు. ఎందుకు లేదు? ఏమైంది అంటే ఈ ఆకాశానికి బుద్ధం అన్నటువంటి తెలివి లేదు. తెలివి ఎవరి దగ్గర ఉందంటే నీ దగ్గర ఉంది. ఎవరికి లేని జ్ఞానం నీ దగ్గర ఉంది. అది చిదాభాస జ్ఞానంగా ఉంది. దాన్ని ప్రజ్ఞగా నువ్వు మార్చుకోగలిగితే ఈ మొత్తం నీ చేతిలో ఉంటుంది. ఆకాశం కంటే నువ్వు గొప్పవాడివి. అర్థమైందా? జ్ఞానం ఎవరి దగ్గర ఉందిరా? నా దగ్గర ఉంది. ఎవ్వడికి జ్ఞానం లేదు. జ్ఞానం నా దగ్గర ఉంది. నా దగ్గర అంటే నా దగ్గరనా? నీ దగ్గర. ప్రపంచంలో ఎవ్వడికి లేనటువంటిది, ఈవెన్ ఆకాశానికి లేనటువంటిది. ఆకాశానికంటే అది ఎంత పెద్దగా వ్యాపించిందో చూడు కదా. గాలి అయినా అంత వ్యాపించలే. గాలి అంత వ్యాపించలేదని మీరు ఎట్లా చెప్తారండి అంటే, ఇప్పుడు ఆ కర్నూలులో ఉన్న గాలి హైదరాబాదులో లేదు, హైదరాబాదులో ఉన్న గాలి ఢిల్లీలో లేదు, ఇండియాలో ఉన్న గాలి అమెరికాలో లేదు. ఇండియాలో ఆకాశం అమెరికాలో ఉంది. ఆకాశం ఉంది, వాయువు ఉంది. ఎందుకంటే ఆకాశంలో కూడా గాలి ఉంది, అమెరికాలో కూడా గాలి ఉంది కదా. మీరు లేదంటున్నారు ఏమిటి అంటే, లేదు నాయన, అమెరికాలో గాలి చల్లగా ఉంది, ఇండియాలో గాలి వేడిగా ఉంది. మరి అది ఇది ఒకటే గాలే? ఆకాశం అలా కాదు. ఇండియాలో కానీ అమెరికాలో కానీ రష్యాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఒకటే ఆకాశం ఉంది. ఆకాశానికి చిదాకాశానికి ఏ ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆకాశానికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అయితే చిదాకాశానికి చిత్ అనేటువంటిది ఒక జ్ఞానం. చిత్ అంటే చైతన్యం. ఆ చైతన్యం అనేది ఈ ఆకాశానికి లేదు. అందుకని దీని పేరు సదాకాశం, దాని పేరు చిదాకాశం. ఈ సదాకాశం చిదాకాశం 2 ఆకాశాలు ఉన్నాయా అండి? మీరు 2 చెప్తున్నారు. ఒక ఆకాశమే. ఎప్పుడైతే నీ జ్ఞానాన్ని నీ శరీరంతో పాటు బయటికి పంపించి, నీ జ్ఞానం బయటికి పంపగానే స్ప్రెడ్ అవ్వాలి, స్ప్రెడ్ అవుతుందో అది ఈ ఆకాశం అంతా వ్యాపిస్తుంది. అర్థమైందా? అది అర్థమైతే నేను మాటకు ముందు మీకేం తెలియదు అంటే మీరు ఒప్పుకోరు. ఎందుకని? నీ జ్ఞానం శరీరం మేరకు పరిమితమై ఉంటే అవును కదా, నాకు తెలియదు కదా అది అని మీరు అంటున్నారు. మీ జ్ఞానం ఎప్పుడైతే శరీరం వదిలిందో, మీ శరీరం వదలాలి. వదిలితే నేను బతకను కదండి. వస్తు సిద్ధంగా వదల్చవాకండి. సాధన అంటే అది. అర్థమవుతుంది? వస్తు సిద్ధంగా వదలకూడదురా, బుద్ధి సిద్ధంగా వదలాలి. ఏమ్మా? అప్పుడు నీకు 100 మార్క్స్ వస్తాయి. వేదాంత విద్యలో 0 వచ్చిన వాడికి 99 వచ్చిన వాడికి సేమ్ స్టేటస్. 0 వాడికి 99 వాడికి చూడండి. మన కాలేజీలో అయితే 99 మార్కుల వాడు హయ్యెస్ట్ కదా, టాపర్ వాడు. కానీ వేదాంతంలో కాదు కదా. అందుకని వేదాంతంలో నాకు తెలుస్తున్నదండి, కొంచెం తెలుస్తున్నదండి అన్న వాళ్ళందరికీ తెలియదండి అంటాం మంచిది. నేర్చుకోండి. నాకు తెలుస్తున్నది, నాకు తెలిసింది అని చెప్పాలి.
తెలిసిపోయింది అనవాకండి. అది చెప్పాలంటే వాడికి 100 రావాలి. ఏమ్మా, ఇంకా నేను అన్న భావం నీకుంటే నీకు తెలియదు. నేనన్న భావం వదిలితేనే, ఈ నీళ్లు గ్లాసును వదిలితేనే స్ప్రెడ్ అయ్యే శక్తి వీటికి వస్తుంది. అయితే చచ్చిపోతే వదులుతా కదండి అని అడుగుతారేమో. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఆలోచించే శక్తిని, ఎందుకు ఆలోచించే శక్తి లేదు? ఫంక్షన్ లేదు. నీకు ఫారం ఎప్పుడు లేదో ఫంక్షన్ అప్పుడు లేదు. కాబట్టి ఏం చేస్తావు? పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు. ఇంక వాడి గతి ఎట్లా? అర్థమైందా? మహాంతం విభుమాత్మానం. నీవు పెద్ద ఆత్మవు అవడం కాదు, అయ్యే ఉన్నావు. అప్పుడు ఏమవుతాను నేను అంటే చిదాకాశే సదా భాసం అన్నప్పుడు నేను అంత పెద్ద ఆత్మనైపోతా. ఎలా అవుతానండి? ఆకాశానికి అవుతావు కదా, అంతవరకు అర్థమైంది కదా. ఆకాశం అమెరికా నుంచి ఇండియా దాకా, ఇండియా కాదు ఆస్ట్రేలియా అంతా వ్యాపించి ఉంది. చిదాకాశాన్ని చూపిస్తా చూడండి. ఇప్పుడు జ్ఞానం నీ దగ్గర ఉంది. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఉంది. నీ దేహంలో బంధించావు జ్ఞానాన్ని కదా. దాన్ని దేహం బయటికి వస్తే దాని పేరు ప్రజ్ఞ. నగలో బంధిస్తే బంగారం గొలుసు, నగ నుంచి బయటికి వచ్చేస్తే అది బంగారమే కానీ గొలుసు కాదు. మీకు అర్థమైందా? నగ నుంచి బయటికి రావడం, నగలో బంధించబడడం బంగారంగానే ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న జ్ఞానం కూడా అలాంటిదే. గొలుసులో బంధించబడింది. దాన్ని బంగారం అనుకోవడానికి కష్టమా? నీ జ్ఞానం బయటికి వస్తే అంటే అది అర్థం. అదా గొలుసు మార్చాలటరా, గొలుసును అట్లాగే పెట్టుకుని ఇది మారిస్తే బంగారం అవుతుంది అన్నది నీకు ఎంత ఖచ్చితంగా తెలుసో ఇది అంత ఖచ్చితంగా తెలియాలి. తెలుస్తుందా తెలియదా? బంగారం గొలుసు అయినప్పుడు గొలుసు బంగారం కావడానికి కష్టం ఏంట్రా? ఎవడైతే బంగారాన్ని గొలుసు చేశాడో వాడే గొలుసును బంగారం చేయలేడు. అంటే ఏం చేశాడు? కరగబెట్టి ఇది చేశాడు, మళ్ళీ కరగబెట్టి అది చేస్తాడు. అది చెయ్యగలవాడు మాత్రమే ఇది చేస్తాడు. నువ్వు ఆల్రెడీ ఇది చేసావు, ఇది నువ్వే చేసావు. ఎవడో వెంకటేశ్వర స్వామి నేను పుట్టించలే. అర్థమైందా? అంటే నువ్వు బంగారాన్ని గొలుసుగా మార్చావు. ఇప్పుడు గొలుసు ఉంది నీ చేతిలో. గొలుసును బంగారం చేయరా అంటే నీకెందుకు అంత కష్టం? గొలుసు ఏమనుకుంటోందంటే, అబ్బా నేను అమ్మగారి మెడనంతా ఆవహించి హాయిగా ఉన్నాను కదా, నేను బంగారం కానబ్బా అని గొలుసు అన్నదనుకో, ఊరుకుంటావా? అంతే కదమ్మా. మీరు ఆలోచించుకోండి. అప్పుడు నువ్వేమవుతావంటే, ఇందాక 100 మార్క్స్ వచ్చినాయి అన్నానే, అప్పుడు నువ్వు పెద్ద ఆత్మవైపోతావు. ఎట్లా అవుతాను అంటే, ఆ జ్ఞానం నా దగ్గరే ఉంది. బాగా గమనించండి, చాలా ఇది కీలకం. ఇప్పుడు చెప్తున్నది జ్ఞానం నీ దగ్గర ఉంది. ఉంది లేదు కానీ నువ్వు ముందు ఒప్పుకో. ఉందా లేదా? ఎక్కడుంది? ఎక్కడ? నీ బుద్ధిలో. జ్ఞానం ఎక్కడుండాలరా? బుద్ధిలో ఉంది. బుద్ధిలోనే జ్ఞానం. అందుకని నీకు బుద్ధి జ్ఞానం లేదా అంటాడు. అంటే ఏమిటి అర్థం? బుద్ధికే జ్ఞానం ఉంటుంది. జ్ఞానం గుండెలో ఉండదు, జ్ఞానం చేతిలో ఉండదు కదా. జ్ఞానం స్పర్శ జ్ఞానం, దృష్టి జ్ఞానం అట్లా ఉన్నాయి కదండి. అంటే అది కూడా నీ బుద్ధి చేతేనేరా. మైండ్ పాడైపోయింది అనుకో, డెమెన్షియా వచ్చింది అనుకోండి, కాసేపు మనకు రావద్దులే. అరే ఆ వచ్చిన వాడికి వాడి జ్ఞానం పనిచెయ్యదు. అందుకని వాడు మాట్లాడలేడు. వాడు చూస్తే వాడు కరెక్ట్గా చూడలేడు. వస్తువుని చూడగానే ఇది ప్లేట్ అనే జ్ఞానం వాడికి ఉండదు. కాబట్టి జ్ఞానం ఎక్కడ ఉండాలి? బుద్ధిలోనే ఉండాలి. కాబట్టి జ్ఞానం మన దగ్గరే ఉంది. జ్ఞానానికి ఇంకెక్కడా చోట్లేదు. అంతటా అది ఉన్నా
నువ్వు నీ నీ దాంట్లో బంధించావు కాబట్టి నేను దాన్ని కనుక్కోవడానికి వీలవుతుంది కదా. ఎవ్రీవేర్ వాటర్ ఉందిరా, గాలిలో తేమ లేదు, ఎంత పర్సెంట్ ఉందని వాడు చెప్తాడు కదా. మరి నీళ్లు నీకు కనపడ్డాయా? గ్లాసులో నీళ్లు కనపడుతున్నాయే, ఏమిరా? అట్లా జ్ఞానం అంతటా ఉన్నప్పటికీ నీ దగ్గర బంధించావు కాబట్టి ఇప్పుడు నువ్వు కనుక్కోవచ్చురా అని చెప్తున్నా. ఎవడికి వాడు జ్ఞానాన్ని బంధించాడు. దేంట్లో? డబ్బాలో. డబ్బాలో పెట్టి మూట కట్టావు. పైగా చూసుకో, ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని ఏమంటారా మన సుడి. సుడి తిప్పావు బయటికి రాకుండా. ఎవడికి వాడికి ఒక సుడి ఉంది లోపల. ఒక్కొక్కటి 2 సుళ్ళు ఉంటాయి. అదెందుకో మరి అది సరా ఆ సంగతి మనకు తెలియదు. జనరల్గా ఒక్క సుడే ఉంటుంది. ఒక్కొక్కడికి 2 సుళ్ళు ఉంటాయి కదా. జ్ఞానాన్ని బంధించావు నువ్వు. అప్పుడు బంధిస్తే అది శరీరం మేరకే ఉండిపోయింది. ఆ జ్ఞానాన్ని రిలీజ్ చేయి. ఇప్పుడు రిలీజ్ చేయంటే ఏం చేయాలండి? దాన్ని తలకాయ పగలు కొట్టాలన్నా? కాదు కాదు, వస్తు సిద్ధంగా చేయవాకు. సాధన ఇది. బుద్ధి సిద్ధంగా చేయి. నా జ్ఞానం నిరాకారం కదా, అది శరీరంలో ప్రవేశించి శరీర ఆకారం అది పొందింది కదా. శరీర ఆకారం పొందిందంటే కోడి కుక్క కాదు అదే. ఇదిగో దీని లోపల ఉన్న గాలి అనుకుంటారా కాసేపు. ఆ గాలి లేకపోతే దీనికి ఆకారం రాదు. ఇవి మీకు బాగా అర్థం కావాలి. దీని లోపలికి వెళ్ళింది నిరాకారమా సాకారమా? నిరాకారం. నీ జ్ఞానం అలాంటి నిరాకారం. అది నీ బుద్ధి అనే దాంట్లో ప్రవేశించి అది సాకారంగా కనపడుతోంది. దాన్ని బయటికి పంపించు. దాన్ని బయటికి పంపిస్తే అది నిరాకారం. దీంట్లోంచి గాలి బయటికి పంపిస్తే ఏమవుతుంది? అది స్ప్రెడ్ అవుతుందా అవదా? నీ జ్ఞానం కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది? అది ఆకాశంలో స్ప్రెడ్ అవుతుంది. ఈ ఆకాశం ఎక్కడి దాకా ఉంది? అమెరికా దాకా ఉంది. మొత్తం విశ్వాంతరాళం అంతా ఆకాశం ఉంది. ఆకాశం లేని చోటు లేదు. అప్పుడు ఆ ఆకాశం అంతా నీ జ్ఞానంతో ఒక్కసారి నువ్వు చూసినట్లయితే ఈ ప్రపంచం అంతా నీ జ్ఞానంతోనే నిండి ఉంటుంది. ఆకాశంతో ఎట్లా నిండిందో నీ జ్ఞానం ఆకాశం మీదకి వస్తుంది. ఎట్లొస్తుందో అది కాస్త మాకు అర్థమయ్యేడు చెప్ప. ఎందుకంటే ఎవడికి వాడు అనుభవించిన వాడే నీకు అర్థమయ్యేడు చెప్పగలడు. అనుభవించని వాడు ఏం చెప్పడు. వాడికి రాదు. మరి రాదని ఒప్పుకుని చావడు. అది పెద్ద బాధ. అరే నాకు రాలేదు కదా ఇది అని అనుకోడు. నీ జ్ఞానం ఎలా అవుతుందంటే ఆకాశం నీకు బ్లాటింగ్ పేపర్ లాగా ఉంటే, ఆకాశం ఒక బ్లాటింగ్ పేపర్ అనుకోండి. బ్లాటింగ్ పేపర్ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. బ్లాట్ చేసే పేపర్ అమ్మా. మనం ఇంకు పడితే ఇట్లా అద్దుతాను చూడండి, అది అంటుకోకుండా దాన్ని బ్లాటింగ్ పేపర్ అంటారు. ఆకాశం అట్లా తెల్ల కాగితంలాగా ఉంటే, తెల్ల కాగితంలాగా ఉండదు ఆకాశం. మరి నాకు పోల్చడానికి ఇంకేం లేదు. దానికి ఒక ఇంకు బాటిల్ ఇంకనే పెట్టండి, దాన్ని అంటించామనుకోండి, మొత్తం ఎట్లా స్ప్రెడ్ అవుతుందో నీ జ్ఞానం అట్లా స్ప్రెడ్ అవుతుంది. ఎవరి మీద? ఈ ఆకాశం మీద. అప్పుడు ఆకాశం ఉండదు. అది చిదాకాశం. అది చిదాకాశం. ఎట్లా చేసుకుంటారో చేసుకోండి. అంతకంటే ఉదాహరణ చెప్పడానికి మన ఋషులే చెప్పలేదు. ఎవడికి వాడికి అది అనుభవంలో రావాలి. తన అనుభవాన్ని ఆగమం అనే పేరుతో మీకు అర్థమయ్యేంత లెవెల్లో చెప్పగలుగుతాడు. అది కూడా అర్థం కాకపోతే నమస్కారం, అంతే. ఇక మరి ఏం చేయమంటారు? ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు ఒకటి మనస్సులో పెట్టుకుని దాని మీద ఇది పెట్టి అర్థం చేయించాలంటే కాదు. మీ మనసు ఖాళీగా పెట్టుకుంటే అందులో ఇది ప్రవేశిస్తుంది. మా గురుదేవులు అనేవాళ్ళు, జోలే ఖాళీగా ఉంటే ఏమన్నా ఇంత బిచ్చం వేస్తుంది. నాకు జోలే నిండా ఉంటే
నేను ఒకవేళ పెడితే ఇంకా కింద పడుతుంది కదా, ఇంకెందుకు వాడికి అని పెట్టదు. అది మీరే అర్థం చేసుకోండి. ఇంకా నేను అంతకంటే ఏం చెప్పమంటారు. అది చిదాకాశం. ఏది చిదాకాశం? ఆ చిదాకాశం ఇప్పుడు నువ్వు తయారు చేసిన, క్రియేట్ చేసిన చిదాకాశం నువ్వు తయారు చేసావు. ఇప్పుడు నేను ఎక్కడ తయారు చేశానండి? మరి ఆ బ్లాటింగ్ పేపర్ని నువ్వు ఇంక్ పేపర్గా మార్చేసావు కదా కదా. దాన్ని మళ్ళీ ఇట్లా పిండండి, ఇంక్ వస్తుంది. అయితే పేపర్ కలర్ మారదు. ఇక్కడ కలర్లో మారవమ్మా. చిదాకాశం మళ్ళీ రంగులు మారుతాయేమో, మాకు ఆ రంగులు కనపడలేదే అని రావాకండి నా దగ్గరికి. ఏమ్మా, మహాంతం విభుమాత్మానం. మహాంతం దానికి ఇది మొదలు, ఇది చివర అనేది దేనికి? ఆ ఆకాశానికి. ఇప్పుడు ఈ ఆకాశానికి ఉందా మొదలు చివర? ఎవడైనా ఆకాశం మొదలు చూసారా? చివర చూడగలరా? ఆ ఆకాశానికి కూడా, చిదాకాశానికి కూడా ఉండదు. అది ఆ ఆకాశం ఎవరంటే నువ్వు. అది నీవు. మరి ఈ నేనేమైపోవాలండి? దీన్ని బయటికి పంపిస్తే ఇది చచ్చిపోవాలి కదా. మీరు బయటికి పంపించేయమన్నారు కదా, ఇది పోతుందేమో. మీరేం భయపడవాకండి. ఇది ఏమవుతుందంటే, ఇదంతా నేనే అయిపోతే ఆ అంతట్లో మీరున్నట్టు ఇది కూడా ఉంటుంది కదా. అర్థమైందా? ఇదంతా చిదాకాశం అయిపోతే నేను ఒక్కదాన్ని కాకుండా మొత్తాన్ని ఆకాశం చేస్తాను. నేను చెయ్యను. నేను కూడా అందులోనే ఉంటా. అప్పుడు ఆ ప్రజ్ఞ ఇందులో కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇది చావదు. ఆత్మ తెలిసిన వాడు చావడు అని ఎందుకంటున్నాడంటే, వీడు బతికుండగానే, మీకు అర్థమవుతుందా? బతికుండగానే వీడు ఏం చేస్తున్నాడు? దీన్ని బయటికి పంపిస్తున్నాడు. వీడు పంపకపోతే యముడు దీన్ని బయటికి లాగుతాడు. ఏమ్మా, ఏమంటున్నామంటే, మనం నీవు దేహంతో ఉండగానే, అందుకే జీవన్ముక్తులు కావాలంటాం. జీవించి ఉండి, నేను చచ్చిపోయిన తర్వాత నాకు ముక్తి వస్తుందని నాకేం పర్వాలేదు, మీరు చెప్పిందంతా నాకు అర్థమైపోయింది, నేను పోయిన తర్వాత నాకు అప్పుడు ఇదంతా అర్థమైతే నాయన నీ బ్రెయిన్లో రికార్డ్ అయి ఉంటుంది. కానీ నీ బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది. నీకు అర్థమైతే అది నష్టం. శ్రోతవ్యో అని ఊరుకోలే యాజ్ఞవల్క్య మహర్షి. మంతవ్యో నిధిధ్యాసితవ్య అన్నాడు. ఎందుకయ్యా నాకు నిధిధ్యాస కావాలి, నాకు జీవన్ముక్తుడిని నేనెందుకు కావాలి అని నువ్వు అడిగితే, నువ్వు బతికుండగానే గనక నీ ఆత్మను బయటికి పంపించి, నీ ఆత్మను అంటే ఆత్మను ఎట్లా బయటికి పంపించాను? నిరాకారమైన నీ జ్ఞానాన్ని బయటికి పంపించి నువ్వు దీన్ని చిదాకాశం చేసి, అప్పుడు మహాంతం విభుమాత్మానం అయిపోతావు నువ్వు. అప్పుడు నీ శరీరం అందులోనే ఉంటుంది. కాబట్టి అది మహాంతమైనవు. నువ్వు ఇంతకుముందు ఏమైనావు? శరీరంలో దాన్ని బంధించావు. అందుకని వాళ్ళు లాక్కుపోతున్నాడు. ఎవడు? యముడు. వీడిని వాళ్ళు లాక్కుపోలేడు. ఎందుకు లాక్కుపోలేడంటే, వాడు కూడా ఇందులో ఒకడుగా ఉన్నాడు. లాక్కొని ఎక్కడికి పోతాడు? ఇప్పుడు నువ్వు బంధించుకున్నావు కాబట్టి నువ్వు ఆకాశంలో, ఆకాశం కదరా ఉంది, చిదాకాశం చేయలేరు నువ్వు. అందుకని వాడు ఆకాశంలో లాక్కుపోతున్నాడు. ఆకాశంలో నువ్వు 14 లోకాలు పెట్టావు, అందులో ఓ చోట పెట్టుకుంటాడు. పిల్లి ఎలుకను పట్టుకుంటుంది కదా, తిందామనే పట్టుకుంది కదా. పిల్లి ఎలుకని తిందామనే పట్టుకుందా, ఊరికి పారేద్దామని పట్టుకుందా? తిందామనే పట్టుకుంది. పట్టుకున్న ఎలుకను అక్కడే కూర్చుని తినచ్చు కదా. దానికేం ఒక టైము, దాన్ని వండుకోవాలి అట్లాంటి దాన్ని ఏం లేదు. ఎలుకని ఇంటికి తీసుకుపోయి దాన్ని అంతా క్లీన్ చేసి, ముక్కలు చేసి, కత్తిపీట పెట్టి తరిగి ఏమన్నా వండుకు తినాలి.
ఎక్కడ పట్టుకున్నదో అక్కడ కూర్చొని తినచ్చు కదరా, తినదు, అట్లా తినదు. అది ఏం చేస్తుందంటే దీన్ని పట్టుకునేటువంటి కెపాసిటీ నాకే కదా ఉన్నది, ఎలుకని మనం పట్టుకోలేం కదా, పిల్లి అయితే చక్కగా పట్టుకుంటుంది. దీన్ని పట్టుకునే శక్తి నాకే కదా ఉన్నదని ఆ ఎలుకని అట్లా వదిలిపెడుతుంది. చూడండి, అది మెల్లగా అట్లా తప్పించు వదిలిపెట్టింది కదా, ఇంకా పారిపోదాం అనుకుంటుంది. దానికి తెలియదు ఇది పట్టుకుంటే ఇంకా పారిపోవడం లేదని. అది పోబోతుంటే మళ్ళీ దాన్ని పంజా వేసి మళ్ళీ లాక్కొస్తుంది, మళ్ళీ పెట్టుకుంటుంది, మళ్ళీ వదులుతుంది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. అర్థమైందా సామెత? అర్థమైందా? పిల్లికి చెలగాటంట, అంటే అది ఆడుకుంటోంది. యమధర్మరాజు మనతో అట్లా ఆడుకుంటాడు. ఇప్పుడు ఆడుకుంటున్నాడు రా, మనకు రోగం రప్పిస్తాడు. వరే ఇన్ని తీసుకుపోతాడు, మళ్ళీ వదులుతాడు. యమధర్మరాజుని పిల్లిని చేయగలిగే శక్తి ఒక్క జీవన్ముక్తుడికే ఉంటుంది, మిగిలిన వాడికి ఉండదు. అర్థమైందా? వాడు పిల్లి లాంటి వాడు, ఎక్కడున్నా మన్ని పట్టుకుపోతాడు. ఎవరిని పట్టుకుపోలేడు అంటే, ఎవరిని పట్టుకుపోలేడు యమధర్మరాజు అంటే, ఒరేయ్ నువ్వు నేను ఒకటేరా, చిదాకాశంలో నేను బొమ్మని నువ్వు ఇంకో బొమ్మవి అని ఎవడు చెప్పగలడో వాడిని పట్టుకుపోలేడు. పిల్లి ఒక పిల్లిని పట్టుకుపోలేదు, పిల్లి ఎలుకని పట్టుకుపోగలదు. నేను ఎలుకనేది మీకెవరు చెప్పారండి, నేను పిల్లినే అన్నారు అనుకోండి మీరు కదా. నువ్వు పిల్లివైతే నీకు చావంటే భయం ఉండకూడదు. ప్రతివాడికి చావంటే భయం, అమ్మో చచ్చిపోతా కదా, భయం ఉంటుందా ఉండదా? చావు భయం ఎప్పుడు పోతుంది? యముడు ఎవడో తెలిస్తే, నీవెవడో తెలిస్తే, నిన్ను ఇంకొకడు పట్టుకుపోలేడు అని తెలిస్తే నీకు భయం లేదు. అందుకే శాస్త్రం ఏమందో తెలుసునా, ద్వితీయ ద్వైభయం భవతి, రెండో వాడు ఉంటే నీకు భయం వేస్తుంది. రెండో వాడు లేకుండా పోతాడు. ఎప్పుడు పోతాడు? మహాంతం విభుమాత్మానం అనుకున్నప్పుడు పోతాడు. అంతదాకా నీకు ఏమీ తెలియదు. 99% నీకు మార్కులు వచ్చినా కూడా నిన్ను ఫెయిల్యూర్ క్యాండిడేట్లోనే వేసుకుంటాం. ఎప్పుడు పాస్ చేస్తారండి? 99 వచ్చినాయి కదా ఈ జన్మలో, మళ్ళీ ఇంకో జన్మ ఇచ్చి దీనికి అనుకూలంగా చెప్పి ఆ ఒక్కటి నీకు ఎప్పుడు వేస్తుందో అప్పుడు పాస్ చేస్తాం. అర్థమైందా? కానీ ఒక్కటి రాకుండా ప్రమోట్ చేసే పద్ధతి మాత్రం మా కాలేజీలో అయితే లేదబ్బా. ఇంకెక్కడన్నా వేరే కార్పొరేట్ స్కూల్స్లో అట్లాంటి చోట ఎక్కడన్నా ఉందేమో కానీ ఒక్క పావు మార్కు కూడా వేసి చావరమ్మ, అసలేయరు. కాస్త దయదలిచి వేయచ్చు కదా, ఓ చీరో జాకెట్టో పెడతాం కదా. అద్వైతం ఎంత బాగుంటుందో చూడండి రా కదా. ఆడుకుంటున్నాం మనం కదా. ఏమ్మా, అంతటా ఉన్న నీవు నీది కాని శరీరాన్ని అభిమానించి నిన్ను నీవు అందులో బంధించుకున్నావు. ఎలుకని బోన్లో ఎవ్వడూ బంధించడు. ఎలుక కూడా వచ్చింది ఇప్పుడే చెప్తా వినండి. ఎలుకని బోన్లో ఎవ్వడు పట్టలేడట్రా. బోను పెట్టి పోతాడు. యజమాని ఏం చేస్తాడు? ఎలుక బోన్ అంటుంది, దాన్ని ఓపెన్ చేసి దానిలో ఒక పుగ్గెం పెడతాడు. మన పుగ్గెమే మన మూడు. ఎలుక హాయిగా ఫ్రీగా తిరుగుతుంది చిదాకాశంలో. అయినా
పుగ్గెం చూసేటప్పటికీ అది తినాలి అన్న కోరిక ఎలుకలో అది వాసన. చూడండి, బజ్జీ నిజంగా వాసన వస్తూ ఉంటుంది కదా, ఎక్కడున్నా వాసన వస్తూ ఉంటుంది, అంటే బజ్జీ వాసన తెలుస్తుంది. అట్లాగే ఈ ప్రపంచంలోకి నువ్వు రాగానే నువ్వు ఏ స్టేజిలో ఉన్నా ధనేషణ, అరే 2 ఏళ్ల పిల్ల దాని చేతికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి నువ్వు వాళ్ళు ఒక్క బిస్కెట్ ఇప్పించుకో, ప్యాకెట్ ఇచ్చి ఇప్పించుకో, ఒక్క బిస్కెట్ అస్సలు ఇయ్యరు. ఏ పిల్లలు ఇవ్వరు. అది జీవలక్షణం. వాళ్ళకే ఇది నాకు కావాలి, నేను ఇంత తినలేను అని దానికి తెలుసు. అది తినగలిగినంత తిని, అంటే ఇంకా ఎక్కువ అయిపోతే ఇంకా తినలేను, రేపటికి దాచుకోవాలని దానికి తెలియదు. ఆ వయస్సు పర్మిట్ చేయదు, దాచుకోవాలి. అందుకని అది ఏం చేస్తుందంటే అప్పుడు అమ్మమ్మా నువ్వు తిను అని నీ నోట్లో పెడుతుంది. కొన్నప్పుడే ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వంగానే ఒక ముక్క నీ నోట్లో పెట్టి, ఒక ముక్క దాని నోట్లో పెట్టి, ఎవరన్నా పెట్టుకున్నారో అడగండి కావాలంటే పిల్లలు. అస్సలు పెట్టుకో. ఎలుకకి ఎప్పుడైతే బజ్జీ గురించి వాసన వచ్చిందో, అంటే అక్కడ బజ్జీ ఉంది అని తెలిసిందో, అట్లా బజ్జీలాగే ఇక్కడ మనకు ధనాషణ, దారేషణ, పుత్రేషణ 3 ఈషణత్రయాలు ఇక్కడ ఉన్నాయని మనకు తెలిస్తే జీవుడికి అది వాడి వాసన. అది ఎప్పుడైతే వాడికి తెలిసిందో, ఎలుక అది అక్కడ బజ్జీ ఉంది అని తెలిస్తే, తెలివిగల ఎలుక అయితే పక్కకి వెళ్ళిపోవాలి. అమ్మో నేను దాని జోలికి పోకూడదు, వాడు నా కోసమే పెట్టాడు ఆ బోన్లో, నేను పోయినట్లయితే అందులో చిక్కుకుంటాను అని అది అనుకోవాలి. ఎవరు? ఎలుకకు తెలియలేదు. అందుకని మనం అందరం ప్రపంచంలోకి వచ్చి పడ్డాను రా, అట్లాగే మనం ఎలుకలం. పిల్లిగాడు అక్కడ రెడీగా ఉన్నాడు. చాలా బాగుంటుంది. అద్వైతాన్ని ఆనందంగా ఆస్వాదించడం నేర్చుకో. ఆస్వాదిస్తావు అప్పుడు. అమ్మో అద్వైతమా, ఎందుకంటే అది అర్థం కాదు కదా, చెప్పేవాడికి అర్థం కాదు, వినేవాడికి అర్థం కాదు, అటువంటి వాడిని అద్వైతం అంటారు. తెలిసిందా? ఎలుక మెల్లగా బోన్లోకి ఆ బజ్జీ కోసమే పడింది, లేకపోతే అస్సలు దానికి ఎవ్వరూ దాన్ని ఎలుకని తీసుకొచ్చి బోన్లో పెట్టి ముయ్యలేరు. అది ఎప్పుడైతే వచ్చి, అందుకే బోన్లో ఎవడు బంధించడట ఎలుకను, అందులో ఉన్న బజ్జీకి ఆశపడి అదే తనను తాను బంధించుకుంది. అది లోపలికి వెళ్ళగానే టక్కున పడిపోయింది మూత. ఇప్పుడు దాని గతి ఏమ్మా, బోన్లో పడ్డ ఎలుక బోన్లో పడే వరకే పాపం బజ్జీ మీద ఆశ. బోన్లో పడ్డ తర్వాత అక్కడే బజ్జీ ఉంటుంది, కానీ అది తినాలి అని అనుకోదు. అది గబగబా తినేసి తర్వాత ఆలోచిద్దాంలే అని అనుకోదు. అరే చిక్కుకుపోయినానే, ఎట్లా బయటపడాలి? ఆ ఎలుకైనా బజ్జీ తినకుండా ఎట్లా బయటపడాలి అని ఆలోచిస్తుంది. మనం బజ్జీలు తింటూ కూర్చున్నాం. అది ఏమిగా మనం ఏం చేస్తున్నాం? బోన్లో పడ్డ ఎలుక బజ్జీ తినకుండా బోన్లోంచి ఎట్లా బయటపడాలి? మనం ఆనందధామంలో అట్లా చెప్తున్నారా? ఏమోలేబ్బా మాకెందుకు, హాయిగా మేము టీవీ చూసుకుంటాం కదా, కావాలంటే సినిమాకి వెళతాం, ఆ సినిమా ఫస్ట్ షోకే సెకండ్ షోకో, అదే ఫస్ట్ షో అంటే కొత్త సినిమా మొదటి రోజు మొదటి ఆట, అదేంటో అవి నాకంత తెలియదు. అక్కడికి వెళ్ళి తల్లి కొడుకు కూతురు ముగ్గురు పోయినారట, తండ్రి కూడా పోయినాడేమో. ఆ తల్లి కాస్త చచ్చిపోయింది నేను హైదరాబాద్లో కదా, ఆ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, షాంపీడ్ అందరు తొక్కి పెట్టారు. ఇప్పుడు ఆ సినిమా వ్యామోహం ఆనంద సామానికి వస్తే ఎవడు తొక్కడు. ఆనంద సామానికి వస్తే టోటల్ లాస్, మొత్తం ఫ్యామిలీని దొక్కేస్తాను నేను ఇక్కడ. వాడైనా ఒకళ్ళనే వినండ్రా,
ఎందుకంటున్నాడంటే బజ్జీ తినాలని ఎలుక బోన్లోకి వెళ్ళినప్పటికీ కదా ఆ బజ్జీ తినకుండా ఈ బోన్లో నుంచి నేను ఎట్లా బయటపడాలి అని ఆలోచిస్తుంది. తనకై తాను రాలేదు. అలాగే ఇంద్రియాలతో పొందగలిగే సుఖానికి ఆశపడి ఎలుకవలే నిన్ను నీవు బంధించుకున్నావు. అందుకే జనన మరణాలు నీకు తప్పటం లే. బోన్లో పడ్డ ఎలుకని ఎవడన్నా దయదలిచి బతికిస్తే బతుకుతుంది, లేకపోతే ఖచ్చితంగా చచ్చిపోతుంది కదా. ఎవడన్నా అంటే రామనాథం గారు లాంటి వాడు ఎవడైనా వచ్చి ఈ లోన్లోంచి బయటికి బీకితే బయటపడతాం, లేకపోతే ఎలా బయటపడాలా అని మోక్షం కోసం ప్రయత్నిస్తున్నావు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని పురోహితుడు చెబుతుంటే వాడు చెప్పినట్టు పలకడమే కానీ నిజంగా మనం దేనికోసం అంటున్నామో మనకు తెలియదు. మోక్షాన్ని కూడా పాపం పలుకుతూనే ఉన్నారు, కానీ ఎప్పుడైనా మోక్షం ఉంటుందా, దానికోసం ప్రయత్నించాలా, ఎట్లా దొరుకుతుంది మనకి అని ఇన్నేళ్ళ బట్టి మనం ఆలోచించలే కదా. పలికాం, 4 కోసమే మేము వచ్చామని కూడా అంటున్నాం మనం. అందుకని బోనులో పడ్డ ఎలుకని దానికయ్యది ఎలా రాలేదో, ఎవడో దాన్ని తీస్తేనే బయటికి వస్తాడో అది బయటికి వస్తుందో, అట్లా ఈ సంసారం అనేటువంటి ఈ బోనులో బంధించుకున్న నిన్ను నీవు బంధించుకున్నావు. ఎలుక తనకు తాను వచ్చి ఇందులో పడ్డది. ఎవడో తీసుకొచ్చి ఎలుకను అందులో పెట్టి ముయ్యడానికి నువ్వు ఆ గదిలో నీ జైల్లో వాడిని పోలీసులు ఖైదీని జైల్లోకి నెట్టి తలుపేస్తారు. అట్లా వెయ్యలేమని ఎవరు, మనకై మనమే దీంట్లోకి వచ్చాం. అట్లా బోనులో నుంచి బయటకు తీయవలసిన వాడొక్కడే, వాడే గురువు. ఒకడెవడో బయటికి తీయకపోతే నువ్వు రాలేవు, నీకై నువ్వు బయటపడడం. ఎవడైనా నాకేం గురువు లేదు గుండ్లు లేదు నేనే వచ్చానంటే అబద్ధం, అహంకారంతో చెప్తున్నాడు అనుకోవాలి, లేకపోతే వాడికి తెలియక చెప్తున్నాడు అనుకోవాలి. నా గురువు లేడు నేనే వచ్చాను అని ఎవడన్నా అంటున్నాడంటే అది పాసిబుల్ కాదు అసలు. ఎరుక బోన్లోంచి తనకై తను రాగలదా? ఎందుకంటే బోను చాలా బలమైంది, ఈ బంధం చాలా బలమైంది. దీన్ని నువ్వు అంత తేలిగ్గా వదిలించుకోలేవు. అందరికీ తెలుసు ఈశ్వరత్రయాలు చాలా కష్టమని, కానీ మనకై మనం వదిలించుకోగలిగామా? అస్సలు వదిలించుకోలేము. ఇవి మనని బంధిస్తూనే ఉంటాయి ప్రతి క్షణం. ఆనందధామంలో ఉన్నంతసేపు బంధించాం, ఎందుకంటే అనస్థీషియా ఇచ్చేసాం. ఇక్కడ అసలు గుర్తు కూడా రావు. ఏమంటారా, మీ ఇల్లు మీ ఆ వ్యాపారాలు గుర్తుకొస్తున్నాయా? అస్సలేం గుర్తు, ఆకలి కూడా గుర్తు రాదు. కాఫీ తాగుదాం, నేనైనా మంచినీళ్ళు ఇన్నిసార్లు తాగుతాను, కానీ మీరు నీళ్ళు కూడా తాగటంలే పాపం. మీకు కాఫీ బ్రేక్ ఇవ్వలే రంగనాథ్. అడగను కూడా అడగట్లే బిడ్డలు కదా. నేను అరుస్తున్నా కాబట్టి నాకు నీళ్లు కావాలి. మెల్లగా చెప్పచ్చు కానీ మెల్లగా చెప్పను. మోక్షం అంటే లిబరేషన్. మాకు ఎందుకంటే మేము చాలా స్వతంత్రంగా ఉన్నాము, మమ్మల్ని ఎవడూ బంధించలేదు అని అనుకుంటున్నావేమో. మోక్షం అంటే లిబరేషన్, స్వాతంత్ర్యం ఉండాలి నీకు. ఏమిటి నీకు కావలసిన స్వాతంత్ర్యం అంటే, చూడండి, నీకై నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అంటే వెళ్ళిపోగలగాలి. ఎట్లా వెళ్తావురా కూర్చో అని నేను అన్నానంటే నీకు స్వాతంత్ర్యం లేదు, నువ్వు నాకు లొంగిపోవలసి వచ్చింది. అట్లా ఈ ప్రపంచంలో నుంచి ఏమ్మా నేను బయటపడాలంటే అంటే నాకై నేను చచ్చిపోవడానికి వీల్లేదు, అది ఆత్మహత్య కదా. చస్తే ఏమవుతామో మనకు తెలియదు. కష్టాలు వచ్చినప్పుడు అందరూ చస్తే పీడ వదులుతుంది. అరే ప్రతి వాళ్ళు ఈ మాట అంటారు ఖచ్చితంగా, చస్తే పీడ వదులుతుంది. ఏంది పీడ పట్టింది వదలడానికి? సరే రా చంపుతానని ఎవరన్నా అనమను, ఆ మాట అన్నవాళ్ళని పక్కనే. అది నన్ను చంపుతానంది అని మళ్ళీ కొట్లాడుతుంది. అరే చస్తే పీడ వదులుతుంది అన్నది నువ్వే కదే, పీడ వదలదు.
నీకు లిబరేషన్ కావాలి. లిబరేషన్ అంటే ఏమిటంటే జైల్లో జైలరు ఉంటాడు, ఖైదీ ఉంటాడు. జైలర్కి అది ఆఫీసు, వాడు పొద్దున్న లేచి జైలుకే పోవాలి. మా కాలేజీ హైదరాబాదులో చెంచల్గూడ జైలుకి ఎదురుగా ఉంటుంది. చెంచల్గూడ జైలు మాకు ఎదురు, మా గేట్లోకి వస్తే చెంచల్గూడ జైలు మా ఎదురు గేటే, కొంచెం అట్లా పక్కకు ఉంటుంది అంతే. మరి మేము ఆటో వాడికి ఏం చెప్పాలంటే ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు చెంచల్గూడ జైలు అని చెప్పాలి ఎవ్రీ డే. ఆటో వాడికి ఏం చెప్పాలి అంటే చెంచల్గూడ జైలు అని చెప్తే వాడు వెంటనే ఎక్కండమ్మా అంటాడు. అంటే వాడు అనుకుంటున్నాడు ఈమె భర్తనో ఈమె సంబంధించిన వాడు ఎవడో జైల్లో ఉన్నాడేమో, ఈమె రోజు జైలుకు పోతుంది అని కదా. ఏమనుకుంటాడో ఆటోవాడు. మంచి బట్టలు కట్టుకొని ఉంటాం కాబట్టి ఈమె జైల్లో ఉద్యోగం చేస్తోందేమో అంటాడు. వాడు జైలు రాగానే అక్కడ ఆపుతాడు. మాకు జైలు ఆ గేట్, అది మా గేట్, ఇది మధ్య రోడ్డు. మా గేట్ దగ్గర నుంచుంటే మాకు రైట్ సైడ్ అట్లా ఎదురు లైన్లో రైట్ సైడ్ ఉంటుంది, చాలా దూరం కాదు. అంటే జైలు గేట్ దగ్గర ఆపుతాడు వాడు మమ్మల్ని. జైల్లోకి పోకర్లే, మేము జైలు అన్నాం కదా, వాడు అందుకని అక్కడ ఆపాడు. నాయన ఇంకా కొంచెం ముందుకు తీసుకో, ఆ కాలేజీ మాది అని చెప్పాలి. అది మాకు రోజు ఎక్స్పీరియన్స్, ఒకరోజు కాదు. మా కాలేజ్ దగ్గర మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర ఆటోలు దొరకవు, జైలు దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. మేము ఆ 4 అడుగులు వేస్తే, 4 అడుగులు కాదు, ఇక్కడి నుంచి అది ఆ అమ్మాయి వాళ్ళు మన మెట్లు అంత దూరం, అంత దూరంలో ఎదురుగా కాలు చెంచల్గూడ జైలు. జైల్లో ఉండే జైలరు, జైల్లో ఉండే ఖైదీలు అందరూ జైల్లోనే ఉంటారు. అక్కడే తిండి తింటారు, అక్కడే పడుకుంటారు కదా. నైట్ డ్యూటీ జైలర్ అక్కడే పడుకోవాలి. కానీ జైలర్కి ఖైదీకి తేడా ఏమిటంటే జైలర్ వాడు ఇష్టం వచ్చినప్పుడు బయటికి పోగలడు, ఖైదీ రాలేడు కదా. ఖైదీకి ఆ స్వేచ్ఛ లేదు. అలాగే జీవన్ముక్తి, అద్వైతం నేర్చుకోవడం వల్ల నాకు లాభం ఏమిటండి అంటే నువ్వు సంసారంలోనే ఉండగలవు, సంసారం నుంచి నువ్వు బయట కూడా ఉండగలవు. నీ బుద్ధి పెట్టినప్పుడు నువ్వు అంటే జైలర్ లాగా నీకు ఇది సంపాదించుకుంటే నువ్వు ఇందులో ఉండొద్దని మేము చెప్పట్లే, ఈ 3 అక్కర్లేదని మేము చెప్పడంలే. అర్థమైందా? నువ్వు ఇందులోనే ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం ఎప్పుడు కావాలంటే నువ్వు అప్పుడు బయటికి పోవచ్చు. బయటికంటే ఇక్కడ చిదాకాశంలో విహరించిరా, మా సొసకు తెలుసు. ఎప్పుడెప్పుడు నేను ఎక్కడెక్కడికో వెళ్ళిపోతా. అమ్మ ఏమైనారంటే ఉన్నాలే, ఇక్కడే ఉన్నా. అర్థమైందా? అది లాభం కదా. అంటే జైలర్ లాగా మళ్ళీ ఇక్కడే ఉంటావు నువ్వు, నేను ఇక్కడే ఉన్నా, మీలాగే ఉన్నా కదా, మీలాగే అన్నం తింటున్నాను, మీలాగే అటెండ్ అవుతున్నాను, అన్ని ఫంక్షన్లకి మాట్లాడుతున్నాను, ఏం పిచ్చిగా ఏం లేను. అట్లా ఉండొచ్చు. అది ఎంత హాయి. ఖైదీలాగా జైల్లో పడి ఉంటావా, జైలర్ లాగా నీ ఇష్టం వచ్చినప్పుడు ఇందులో ఉండడం అట్లా ఉండగలవా? ఊరికే ధర్మార్థ కామ మోక్ష అనవాకురా, లాభం లేదు. అందుకని నువ్వు సాధన చేయరా అంటున్నాను. ఖైదీ కూడా జైలర్ లాంటి వాడే. అయితే వాడి మీద ఏముంది అంటే నువ్వు ఖైదీవి, నువ్వు నేరం చేశావు అనే ఒక నింద వాడి మీద వేశారు. వాడు నిజంగా చేశాడు నింద అంటే మళ్ళీ వాడు చెయ్యని దానికి అనుభవిస్తున్నట్టు. వాడు చెయ్యందో చేసిందో మొత్తానికి వాడి మీద అలిగేషన్ అయితే ఉంది. అది పోతే రిమాండర్ ఖైదీ అనుకుంటారా పోనీ, వాడికి ఇంకా శిక్ష ఖరారు కాలే. మనకు కూడా శిక్ష ఖరారు కాలేదు. శిక్ష ఖరారు అవ్వడం అంటే యమధర్మరాజు దగ్గర ఖరారు అవుతుంది మన శిక్ష. ఇప్పుడు మనం రిమాండర్ ఖైదీగా ఉన్నాం. ఇందులో నుంచి బయటపడాలంటే ఈ కేసులోంచి మనం బయటపడాలి. లిబరేషన్ కావాలి మనకు. ఆ లిబరేషన్ సంపాదించుకోండి. నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు బయటికి రావచ్చు.
మళ్ళీ శరీరంలో ఉండొచ్చు. ఎప్పటి వరకు? జైలర్ ఎప్పటిదాకా ఉంటాడు? వాడు రిటైర్ అయ్యేదాకా. నీ సర్వీస్ ఎంతగా నీకు రిటైర్మెంట్ ఎప్పుడు? నీ కర్మ అయిపోవడం నీ రిటైర్మెంట్. అప్పటిదాకా ఇందులో ఉండు. ఎప్పుడు నీ కర్మ అయిపోతుందో దీన్ని వదిలేసేయి. ఎందుకంటే వదలడం నీకు అలవాటు కదా. అప్పుడు చావు అంటే నీకు భయం ఉండదు. అర్థమైందా? అందుకు నేర్చుకోమంటున్నా. లేకపోతే అద్వైతం ఎందుకు నేర్చుకోవాలి? ఇందుకు నేర్చుకోవాలి. ద్వితీయ ద్వై భయం భవతి. రెండవ వాడు ఉంటే నీకు భయం వేస్తుంది. రెండవ వాడు ఎవడు అంటే యమధర్మరాజు. అయితే మేము ఈ అద్వైతాన్ని తెలుసుకుంటే మాకు యమధర్మరాజు ఉండడా అండి? ఉంటాడు. ఎందుకంటే నువ్వు కాదు, ఇంకా చాలామందిని తీసుకుపోవడానికి వాడు ఉండాలి. ఎలుక అనుకుంటుందిట, అసలు పిల్లి లేకుండా పోతే పోలేదు అని. ఈ పిల్లి లేకపోతే ఇంకో పిల్లి వస్తుంది. పిల్లి వద్దనుకుంటే ఈ పిల్లిని నేను చంపదనుకో, ఇంకొక పిల్లి వస్తుంది, అదన్నా చంపుతుంది నిన్ను. అందుకని ద్వితీయ ద్వైభయం భవతి. రెండవ వాడు ఉన్నాడు అనుకుంటే నీకు భయం తప్పదు. రెండవ వాడు ఎవడంటే మనకి యముడే. ఎందుకంటే ఇవి ఆఫ్టర్ ఆల్ ఏవి? ఇవి ఆఫ్టర్ ఆల్ అని ఎందుకంటున్నారంటే ఎన్నిసార్లు మనకు కష్టాలు వచ్చినాయిరా, ఎన్నిసార్లు కష్టాలు పోయినాయిరా, ఎంతసేపు ఉన్నాయిరా కష్టాలు. నేను పుట్టినప్పటి నుంచి నా కష్టాలే అంటావు. కానీ నిజంగా నీకు నీ జీవితం ఇప్పుడు నాకు 83 ఏళ్ళు కదా. 83 × 365 వేసుకోండి. ఎన్ని రోజులు నిజంగా నేను కష్టపడి ఉంటాను చెప్పండి? చాలా తక్కువ పీరియడరా. నువ్వు సుఖపడ్డ పీరియడే ఎక్కువ ఉంది. మరి ఎందుకంటే నువ్వు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి చూస్తున్నావు కష్టాలని. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి చూస్తే పెద్దవిగా కనబడుతున్నాయి. తాత్కాలికంగా పెద్దవే. తాత్కాలికంగా అంటే ఆ క్షణానికి అవి చాలా పెద్దవి, కానీ తర్వాత పోయినాయి కదా. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జలుబు చేసినప్పుడు ఆ ఒక్కరోజు చాలా కష్టం. జలుబు లైఫ్ లాంగ్ చేసిందా? ఎవరికైనా లైఫ్ లాంగ్ జలుబు చేసింది చూసారట్రా? ఎవ్వడు లేడు. కానీ వాడు అనుకుంటూ ఉంటాడు కదా. రెండవ వాడు ఉన్నాడు అని అనుకుంటే నీకు భయం కదా. ఏ కష్టము నిన్నేం చేయలేదు. ఒక్క మరణం ఒక్కటి నిన్నేమైనా చేయగలదు. ప్రపంచంలో ఉండే అన్నింటిలోకి మరణం క్షణంలో విడదీసేస్తోంది కదా. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అటువంటి మరణాన్ని జయించాలి నువ్వు. మిగిలిన కష్టాలన్నీ ఆఫ్టర్ ఆల్ అంటున్నాను కదా, అవన్నీ చాలా చిన్నవిరా. ఎందుకంటే అవి బయట నుంచి వచ్చినాయి. మరణం ఎక్కడి నుంచి వస్తుంది? నా దగ్గర నుంచి వస్తుంది. నాది వాడు మహా అయితే నాకు డబ్బులు వ్యాపారంలో నష్టం వచ్చిందనుకో, నష్టం వస్తే ఏమైంది? డబ్బులు పోయినాయి. నేను పుట్టినప్పుడే తీసుకురాలే ఆ డబ్బులన్నీ. నేను పోతే అవన్నీ నాతో రావు. తాత్కాలికంగా నాదనుకున్నాను, తాత్కాలికంగా కాదనుకున్నాను. మళ్ళీ రేపు సంపాదించుకునే అవకాశం కూడా నాకుంది. కానీ ఒక్కసారి నేను పోగొట్టుకుంటే ఎప్పుడు నా మరణం మళ్ళీ ఇందులో దూరదామన్నా వీలు కాదు. పాపం చచ్చిన వాడు అదే ఆలోచిస్తూ ఉంటాడట. అరే నా శరీరం ఇక్కడ ఉంది, వీళ్ళందరూ నా వాళ్ళు, వాడేమో నన్ను ఎత్తుకుపోతానంటున్నాడు. ఎవడు వాడు? ఇంకా వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఈ శరీరంలో ఇదివరకట్లాగే నేను మళ్ళీ ప్రవేశిద్దాం. ఒకసారి పోయిన తర్వాత ఇంకా రావడానికి ఉండదు కదా. ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి రావాలంటే వీలు కాదు. ఏమ్మా? అందువల్ల వాడికి చాలా భయం వేస్తుందిట.
ఎవ్వడూ తోడలేడు. ఇక్కడ ఇంతమందితో అలవాటైంది వాడికి. వాడు ఒంటరి వాడైపోయినాడు. దారి తెలియదు. ఎందుకంటే చిదాకాశం, ఎట్లా పోవాలో తెలియదు. రోడ్లు లేవు, లైట్లు లేవు, సిగ్నల్ లైట్లు అసలే లేవు. ఎవడైనా దారి చెప్పేవాడు కూడా లేడు. ఇప్పుడు వాడి గతి ఏమిటి? ఆ భయం నీకుందిరా, అది మర్చిపోయి ఆదమరిచి బతుకుతున్నావు మూడిటితో. అసలు భయం అక్కడుంది. ఎప్పుడో ఒకప్పుడు ఇది ఖచ్చితంగా తప్పదు. నువ్వు వద్దనుకున్నా కూడా ఇది తప్పదు. అందుకని నువ్వేం చెయ్యాలంటే ఈ ప్రపంచాన్ని దృశ్యాన్ని నీ నీడగా, ఆభాసగా, నేను ఎందుకు ఆభాసగా తెలుసుకోవాలి? ఆభాసగా తెలుసుకుంటే, ఆభాస అంటే నీడ. నా నీడ నాకంటే భిన్నంగా ఉంటుంది, నాలాగే ఉంటుంది, కానీ నాతో పాటు నడిచి వస్తుంది. నీడ ఏం చేస్తుంది? నేను నడిస్తే అది నడుస్తుంది, నేను చెయ్యి తిప్పితే అది తిప్పుతుంది కదా, నేను కూర్చుంటే అది కూర్చుంటుంది. అట్లా నేను ఏ పని చేస్తే ఇంకొక మనిషి నాతో అట్లా పని చేశాడనుకో నాకు భయం వేస్తుందే కదా. నాలాగా ఇంకొక మనిషి నా నీడ చేస్తే నాకు భయం లేదు. ఎందుకని? అది నా నీడ అని నాకు తెలుసు. నా నీడ నా బాడీ, నా నాది నేననే వాడికి నీడ. అందుకే దీన్ని ఆభాస అన్నాం కదా. కాబట్టి ఇది అన్ని వ్యవహారాలు చేస్తోంది. లోపల ఉన్న గాలి ఏం చేయటలే, ఇది చేస్తోంది. అంటే అది చేస్తే ఇది చేస్తోంది. అది ఎక్కడ చేసిందంటే నామరూప క్రియలో నామ ఆలోచన, నాకు ఏ థాట్ వచ్చిందో అట్లాగే నేను ప్రవర్తిస్తున్నా కదా. క్రియ ఏం చేస్తున్నాను? థాట్లో క్రియ ఉంది. థాట్లో క్రియ ఉందంటే నా ఆలోచనలోనే క్రియ ఉంది. ఆ పని చేయమనే కదా చేసింది. ఎట్లా అని చెప్పాలంటే, కంసులు వాడికి నేను బంగారం ఇచ్చినప్పుడే వాడికి చెప్పాను నాకు ఇలాంటి గొలుసు చెయ్యి అని. ఇప్పుడు గొలుసు బంగారంలో లేదు, అది వాడి ఆలోచనలో, నీ ఆలోచనలో ఉంది. ఆ ఆలోచన ఎక్కడుంది? నా దగ్గర ఉంది కదా. దాని ప్రకారం నా చేతులు కదులుతున్నాయి, నేను ఏం మాట్లాడుతున్నాను కదా. నా క్రియ అంతా ఎట్లా ఉంది? నా యాక్షన్. ఈ యాక్షన్ చేస్తున్నది నా నీడ. నేను ఒరిజినల్ నేను. నీకు అర్థమైందా? అప్పుడు నీకు భయం ఉండదు. యమధర్మరాజులాగా నన్ను లాక్కోపోవడానికి వచ్చిన వాడు కూడా యమధర్మరాజు కాదురా, నా ఆలోచనే. యమధర్మరాజు వేరే ఉండడు, నీ ఆలోచనే నిన్నట్లా లాక్కుపోవడం. ఎవరినన్నా అడగండి, ఇంక నేను చచ్చిపోతామ్మా, ఇంక అయిపోయింది, దేవుడు పిలుపు వచ్చేసింది. ఈవిడ గారిని ఇన్వైట్ చేశాడు ఆయన, ఈవిడ గారు ఇప్పుడు వెళ్ళాలి, వెళ్ళకపోతే వాళ్ళ ఫంక్షన్ ఆగిపోతుంది. అందులో ఈ ముసల్దాన్ని, ఈ రోగిని ఆయన పిలుచుకుపోతాడు. అది పరిస్థితి. అర్థమైందా? ఏమ్మా, నీ నీడగా, ఆభాసగా, నీ విభూతి ఐశ్వర్యంగా చూడడం నేర్చుకో. అనుభవం ఎప్పుడూ ఫస్ట్ పర్సన్కే ఉంటుంది. అనుభవం రావాలి అంటే నీకు మాత్రమే రావాలి కదా. తను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. తను ఉత్తమ. తన్ని గురించి చెప్పుకునేప్పుడు నేనున్నాను, నేను ఆనందంగా అనుభవిస్తున్నాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోయాను. ఎవడికి వాడికి. ఏమ్మా, అది అనుభవము ఎవడికి రావాలంటే నేను ఉన్నవాడికే రావాలి. వాడికి అనుభవం వస్తే నీకు వచ్చినట్టు కాదు. నా దగ్గరికి వస్తారు చాలామంది, అమ్మ మాకు సమాధి వచ్చిందో రాలేదో మీరు చూసి చెప్పండి అమ్మ అంటారు. మీకు సమాధి నేను చూసి చెప్పడం ఏమిటి? ఆ అనుభవం నీకు రావాలి, ఆ ఆనందాన్ని నువ్వు అనుభవించాలి. అప్పుడు నేను కాదంటే నువ్వు ఒప్పుకోవు. అది అనుభవం వస్తే వ్యవహార సత్యం పారమార్థిక సత్యం అవుతుంది. వ్యావహారిక సత్యం సంసారం అయితే పారమార్థిక సత్యం సాయుధ్యం అవుతుంది. ఒక భవనానికి వెళ్ళవేయాలన్నా, రంగులు వేయాలన్నా, ఏమ్మా
ప్లాస్టరింగ్ చేయాలన్నా మంచె కడతారు, మంచాన్ని కడతారు. ఒక బిల్డింగ్ అంత ఎత్తుగా కర్రలో, ఇప్పుడు కర్రలు కాదు కడ్డీలు కడుతున్నారు. కడ్డీలు కట్టి బీచ్ చేస్తున్నారు. కర్రల్లో పూర్వకాలం అయితే అవి కింద పడి వాళ్ళు చచ్చిపోయి వాళ్ళకి దెబ్బలు తగిలి ఉండేవి. ఇప్పుడు అట్లా కడతారు, మంచె కడతారు. బిల్డింగ్ ఎంత ఉందో అంత మేర మంచె కడతారు. మంచె బిల్డింగ్ తయారై దానికి రంగులేసి దాన్ని అది అయ్యేంత వరకు దాన్ని ఉంచుతారు, తర్వాత దాన్ని తీసేస్తారు. ఏమ్మా, భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి తీసేస్తారు. సమాధానం తెలియనప్పుడు ఎక్స్ పెట్టుకుని లెక్క చేసి జవాబు రాగానే ఎక్స్ తీసివేసినట్లు జీవ జగత్తు ఈశ్వర అనే ఎక్స్ను మన ఋషులు సృష్టించారు. త్రిపుటిని సంపుటి చేసి పరమాత్మ నేనే అన్నప్పుడు జీవ జగదీశ్వరులు కొట్టివేయబడతారు. అంతవరకు వాళ్ళు ఉంటారు. అంతవరకు నీవు జీవుడవు, నీ ఎదుట జగత్తు, ఎక్కడో తెలియకుండా ఈశ్వరుడు ఉంటూనే ఉంటారు. దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అని అనుసంధానం చేసే కొద్దీ నువ్వు పెరుగుతావు. కొండపైకి ఎక్కేటప్పుడు కొండ చాలా ఎత్తుగా కనిపిస్తుంది. అమ్మో నీ ఇంత ప్రయాణం చేయాలా అని భయపడతావు కదా. కొండ ఎక్కిన తర్వాత కొంత దూరం కిందికి చూస్తే నువ్వు ఎంత ఎక్కావో నీకు అర్థమవుతుంది. మహర్షులు 4 వేదాలు 4 మహావాక్యాలు నీకు ఒక ప్రణాళికగా అందించారు. తత్వమసి అయిపోతుంది రేమ్మా. తత్వమసి అది నీవే అని చెప్పారు. అహం బ్రహ్మాస్మి అనే అనుభవ వాక్యం, తత్వమసి ఉపదేశవాక్యం. ఒక తల్లి ఎప్పుడో నేను అడిగితే, ఇట్లాగే మీటింగుల్లో ఉన్నప్పుడు కూర్చుంటారు కదా, వాళ్ళంతా ఆత్మ తెలిసిన వాళ్ళమని అనుకుంటున్నారు. అమ్మా మీకు మహావాక్యం ఉపదేశం అయిందా అని అడిగాను నేను. 4 మహావాక్యాలు మా గురుదేవులు అప్పుడే ఇచ్చేశారని. 4 మహావాక్యాలు ఇచ్చేవి కావు, ఇచ్చేది ఒకటే ఒక మహావాక్యం. దాని పేరు ఉపదేశవాక్యం. దాన్ని తత్వమసి, అది నీవయ్యుంటివి అని దానికి అర్థం. నీ చేత అహం బ్రహ్మాస్మి అంటున్నప్పుడు నువ్వు నిజంగా పరబ్రహ్మవి కాదు. గురువు ఉద్దేశించింది నువ్వు పరబ్రహ్మవని, కానీ నువ్వు చెప్తున్నప్పుడు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమని అంటున్నావు. నువ్వు బ్రహ్మవి కాదు. ఏమ్మా, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది బ్రహ్మ లక్షణ వాక్యం. బంగారం ఎలా ఉంటుంది, అది పచ్చగా ఉంటుంది, బరువుగా ఉంటుంది, మెరుపుగా ఉంటుంది. ఇవన్నీ బంగారం యొక్క లక్షణాలు. అట్లా పరమాత్మ లక్షణాలు ప్రజ్ఞానం బ్రహ్మ. పరమాత్మ లక్షణాలు దుర్గా అని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, వినాయకుడిని కానీ ఎక్కడా చెప్పడం. ప్రజ్ఞానం బ్రహ్మ. అనుభవం అది ఆత్మ సాక్షాత్కార వాక్యం. అయం ఆత్మ బ్రహ్మ. ఒక తల్లి ఈ మధ్య నా వెంటబడింది. ఒకళ్ళు ఎవరో చెప్పారట, నీకు సాక్షాత్కారం అవుతుంది అని. నాకు సాక్షాత్కారం ఎప్పుడు అవుతుంది, ఎట్లా అవుతుంది అని అడుగుతుంది. నేనేం చెప్పనమ్మా, ఆత్మ సాక్షాత్కారం వాళ్ళ అది ఎంత ఈజీనా? ఏమన్నా మా ఇంట్లో వస్తువా, ఇగో ఈ మాల అయితే అమ్మ తీసుకుపోయేదా దుంపలే, కానీ నేను వేసుకోకపోతే నష్టం ఏం లేదు, ఇదే ఆత్మ సాక్షాత్కారం తీసుకో. మనుషుల్ని ఏం చెప్పమంటారా? ఇప్పుడు ఇంత చెప్తున్నా మీకు అర్థమైనంతే అర్థమవుతోంది. మీరు ఆలోచించండి. సాధన ఎవడికి వాడు చేసుకోకపోతే మొత్తం అర్థం కాదు. గురువు కేవలం సహాయం చేస్తాడు. క్లాసులో నీకు ఒక లెక్క చెప్పి నీకు లెక్క అర్థమయ్యేటట్టు చేస్తాడు. మిగిలిన చాప్టర్ అంతా నువ్వు చేయరా, అదేంటి నువ్వు, అది సాధన. ఆ సాధన చేస్తే నీకు ఇది వస్తుందిరా అని ప్రతి లెక్క నేనే చెప్పేటట్లయితే నీకు హోంవర్క్ ఎందుకు? వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, హోంవర్క్. అర్థమైందా? ఏమ్మా, ఎందుకు అని అడగవాకు, ఎందుకు నేను ఇదంతా చెయ్యాలి అని అనవాకు కదా, ఎలా చెయ్యాలి అని అడుగు. అందుకే వై అడగవాకు, హౌ అని అడుగు. ఎలా బయటపడాలో చెప్తారు. నా నిరోధో నా చోత్పత్తి నా బద్ధో నా సాధక అన్నారు గౌడపాదులు. గౌడపాదులు అంటే శంకర భగవత్పాదుల శిష్యులు గోవింద భగవత్పాదులు. వారి గురువు శంకర భగవత్పాదుల గురువు గోవింద భగవత్పాదులు, వారి గురువు గౌడపాదాచార్యులు. ఆయన ఏమన్నా అంటే
నా నిరోధో, నువ్వు దేన్ని ఆపక్కర్లేదు. నచ్చ ఉత్పత్తి, నువ్వు అసలు పుట్టనే లేదు. నా బద్ధో, నువ్వు బంధించబడలేదు. నచ్చ సాధక, నువ్వు సాధన చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎవడికమ్మా ఇది కదా? నేను అన్నవాడికి వెక్కర్లే. కానీ నువ్వు నేనువి కాదు, నువ్వు నాదైన నేనువి. అది తిప్పదు. అందుకని నీకు గౌడపాద ఆచార్యులు చెప్పింది సరిపోదు. శంకర భగవత్పాదులు నీ కోసం దిగొచ్చాడు. శంకరుడు మనకి ఎంత గొప్పవాడో చూడండి. అట్లా చెప్పగలవాడు గోవింద భగవత్పాదులని ఆయన చెప్పాడు. అందుకే భజ గోవిందం. అంతేగాని వెంకటేశ్వర స్వామిని కాదు, గోవిందుడు వాడు కాదు. భజ గోవిందం అంటే అయ్యా మా గురువు గారిని అనుకోండి, నేను చెప్తా కదా రామనాథం గారిని అనుకోండి, అట్లా ఆయన తీసుకుపోతాడు. భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఓరి పిచ్చోడా, ఆ గోవిందుని భజించుకోరా, ఆ గురువు దగ్గరికి వెళ్ళరా, ఆయనతో తిట్టు తిన్నా తన్నులు తిన్నా పర్వాలేదురా, ఆయన నీకు దారి చూపిస్తాడు కదా. అట్లాంటి వాడిది కదా. అన్ని రూపాలు నేనే అనుకుంటే సగుణ బ్రహ్మోపాసన. ఏమ్మా, నేను ఏ రూపము నేను కాదనుకుంటే నిర్గుణ బ్రహ్మోపాసన. నీ దృష్టి జ్ఞానమయమైతే దృశ్యం ప్రవిలాపనం అవుతుంది. బంగారము రాగి రెండు లోహాలే. ఆ రెండింటినీ కలపాలంటే ఏం చేయాలి? రెండింటినీ కరగబెట్టాలి. నిరాకారం చేస్తే ఒకటైపోతాయి. అట్లాగే నీ నాది నీ నేను రెండు కూడా ఒకలాంటి లోహాలే కదా. ఆ రెండింటిని ఏం చేయాలి? కరిగించాలి. దేంతో కరగబెట్టమంటావు? జ్ఞానాగ్నిలో కరగబెట్టు. ఆ రెండు ఒకటవుతాయి. ఎట్లా ఒకటవుతాయి? అదేమో నిరాకారమై చిదాకాశమై కూర్చుంటుంది, ఇదేమో పంచభూతాత్మకమై 5 భూతాలు నిరాకారం అయిపోతాయి, మళ్ళీ వ్యాప్తమైపోతాయి. నువ్వు 5 భూతాలను అసెంబుల్ చేసావు కాబట్టి ఇవి సాకారమై సాలిడ్గా తయారైంది, సొలిఫై అయిన పంచభూతాలు ఇవి. వీటిని సాలిడ్గా ఉంచవు, కరగబెట్టు. దేంతో కరగబెట్టమన్నాను? జ్ఞానాగ్నితో కరగబెట్టు. ఏమ్మా, జీవుడిలోని కించిజ్ఞత్వాన్ని ఈశ్వరుడిలోని సర్వజ్ఞత్వాన్ని జ్ఞానాగ్నితో కరిగించి నిరాకారం చేయి. జీవుల్లో కించిజ్ఞత్వం అంటే నాకేం తెలియదు అంటున్నాడు జీవుడు. ఈశ్వరుడికి సర్వజ్ఞత్వం అంటకట్టాడు. వాడు చాలా తెలిసినవాడని. వాడి చాలా తెలివి నీ తెలివిలేంతనం రెండు కలిపారేరా. దేంతో? జ్ఞానంతో. అప్పుడేమవుతావు? ఒకటే అయిపోతుంది. అది రాగిని బంగారాన్ని వేరే వేరే లోహాలైనప్పటికీ రాగి బంగారం కాదు. రాగికి మెరుపు లేదు, బంగారానికి మెరుపు ఉంది. కానీ కరగబెట్టి దాంట్లో కలిపేటప్పటికీ రాగి బంగారంలాగా అయిపోయింది. 22 క్యారెట్స్ అంటే ఏంటి? అంతే. అదే జీవజగత్తులు ఏకమైతే సత్సామాన్యం అవుతాయి. నువ్వు ఈశ్వర స్థానంలో చిత్సామాన్యం అవుతావు. సచ్చిత్తులు విడదీయడానికి వీలు లేదు. నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసు వలె ఒకటైపోతాయి. విడదీస్తే విలువలేనట్టు జీవజగత్తులు విలువ లేకుండా పోతుంది. తీసివేయబడిన మంచ, కొట్టివేయబడిన ఎక్స్ వలె నీ సంసారం హుళక్కైపోతుంది. అప్పుడు సంసారం ఉండదురా. నీ మూడు పోవాలంటే చచ్చినా పోవు, అప్పుడు పోతాయి. అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.